ఈ రోజు థ్యాంక్ యూ. ఈ రోజు ట్రైనింగ్ కొత్తగా మ్యాగ్నెట్ పరశురామ్ అనే పేరు వినబడుతుంది. ఈ పర్సన్ కొత్తగా చూస్తున్నాను అనుకున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మనకు ఆల్రెడీ తెలుసు, జూమ్ మీటింగ్, జూమ్ యాప్ ఉపయోగిస్తుంటారు. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం సార్ మీ మీటింగ్ వినడము, మీ ట్రైనింగ్ వినడం అన్న వాళ్ళు కానీ, లేక ఈ నెలలో 2 నెలల్లో 3 నెలల్లో ఈ రోజు చెప్పేది నేను ఏంటంటే బేసిక్స్ అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ బేసిక్స్. సో ఈ బేసిక్స్ గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. రైజ్ యువర్ హ్యాండ్స్. చేస్తున్నారా? రైజ్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కొంతమంది రైజ్ చేస్తున్నారు. హ్యాపీ హ్యాపీ. ఎస్, నా పేరు మ్యాగ్నెట్ పరశురామ్ సార్, కడప డిస్ట్రిక్ట్, ప్రొద్దుటూరు. ఈ బిజినెస్ ఎగ్జాక్ట్లీ నేను ఒక లైఫ్ లో కెరీర్ గా ఎంచుకొని దాదాపు 15వ నెల 16వ నెల కావస్తుంది. అంటే 1.5 ఇయర్ దగ్గర దగ్గర కావస్తుంది. 15 నెలలు దాటి 16వ నెల. సో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీ ముందుకు వచ్చాను ట్రైనింగ్ ఇవ్వడానికి. ఎంతో కొంత సీనియర్ అనుభవం ఉంది. ఈ ట్రైనింగ్ నాకెంత ఇంపార్టెంటో కొత్తగా ఉన్న వాళ్ళకు అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అని భావిస్తున్నాను. ఎందుకంటే బయట సక్సెస్ కావాలంటే ఇలాంటి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా. మేము కూడా బిఫోర్ కంపెనీలో అక్కడ ఇక్కడ నేర్చుకున్న ట్రైనింగే ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను. సో గెట్ రెడీ ఆల్ ఆఫ్ యూ. స్టార్ట్ చేద్దామా? ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామా? ఎనీవన్ ప్లీజ్. ఇక్కడ కోహోస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సార్, నా ట్రైనింగ్ కు ప్లీజ్ ఎస్ఆర్ నో చెప్పడానికి మీరు ఫ్రీగా ఉంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు. నాతో పాటే ఉండొచ్చు, మీకేం డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు నేను రూమ్ లో ఉన్నా, నేను మాట్లాడితే సౌండ్ వస్తుంది, మాట్లాడుకుంటే సౌండ్ రాదు. అలాగా మీరు ఉంటే నాతో పాటు కొద్దిగా ఉంటే బాగుంటది కాన్వర్సేషన్ లో. ఓకేనా? థ్యాంక్ యూ. అలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా 2 లేదా 3 నాతో పాటు చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, క్లియర్. వెల్కమ్ వెల్కమ్ సార్. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. గ్రేట్ లీడర్స్, వెల్కమ్ టు ఈబోటోరియం. ఈరోజు ట్రైనింగ్ సెషన్ 4E అండ్ 4T ఫార్ములా, ఒక విజయ రహస్యం గురించి మీతో చర్చడానికి వచ్చాను. సో ది మ్యాన్ ఆఫ్ మాస్ అంటే మాస్ మహారాజ్ అని నాకు పేరు. అంటే మాస్ లో ఉంటది నా ట్రైనింగ్ కానీ మోటివేషన్ కానీ, అంత మాస్ గా ఉంటది. అలాగని మాస్ అనేసి చాలా మంది మాస్ బ్రాండ్ సార్ మీరు అంటుంటే మాస్ అని నేనే చెప్పుకున్నాను. బట్ మ్యాగ్నెట్ పరశురామ్ అనేది లీడర్స్ ఇస్తే మాస్ అనేది నాకు నేను పెట్టుకున్నాను ఇష్టపడి. సో ఈరోజు ట్రైనింగ్ కూడా మీకు మాస్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 1 అవర్ ఉంటుంది. ఈరోజు ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరూ ఎవరు కానీ లెఫ్ట్ అవ్వద్దు, లాస్ట్ వరకు ఉండండి. చాలా వరకు మీకు ఈరోజు సబ్జెక్ట్ అందియాలని చాలా ఆశ ఉంది. ఇందులో ముఖ్యంగా అందరికీ, ఎస్పెషల్లీ నా టీం కూడా, ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఆర్ యు రెడీ? వెల్కమ్ టు ఈబోటోరియం. ఈ ట్రైనింగ్ వచ్చేసి SSS ఫార్ములా. అంటే షార్ట్ గా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది. మీకు ఎక్కడ లాగ్ అనిపించదు. బయటికి ఎక్కడికి తీసుకెళ్ళను. మీరు అందరు కలిసి నా ట్రైనింగ్ లో కూర్చోబెడతా. అంటే నేను ట్రైనింగ్ లో ఎంటర్ అయినా అంటే ఆల్రెడీ ఒక పద్మవ్యూహం వేసుకొని రెడీ చేసుకుంటా. మీరు పద్మవ్యూహంలో కూర్చున్నారంటే అష్ట దిగ్బంధనం అంతే. నా వైపే చూడాలి, నా మాటలే వినాలి. ఒకవేళ మీరు వింటున్నారంటే కొద్దిగా ఇంకా లేట్ అవుతుందేమో మీ సక్సెస్ అని అనుకోవచ్చు అనమాట. ఎస్, ఇంటరాక్ట్ విత్ మీ. రిప్లై ఎస్ఆర్, నాతో ఇంటరాక్ట్ లో ఉండండి. ఎస్ఆర్ నో చెప్తుండరి. నేను ఏదో లెక్చర్ లాగా చెప్తూ పోతుంటే మీరు వింటూ ఉంటే కాకుండా వింటూ ఉండండి, చెప్తూ ఉండండి, నాకు రిప్లై ఇస్తూ ఉండండి. అట్లా లర్నింగ్ టైం ఇది, నేర్చుకోవడానికి. ఈరోజు సబ్జెక్ట్ కూడా పూర్తిగా నేర్చుకునే సబ్జెక్టే. ఏదో మోటివేషన్ చేసి వదిలేసేది కాదు. ఇలాగ చాలా వరకు మోటివేషన్ చేసింటాం, వినింటాం, వదిలేసింటాం. కానీ లర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లర్నింగ్ ఎప్పుడైతే చేస్తామో మనకి ఎర్నింగ్ వస్తుంది అనమాట. ఈ రోజు ముందు ముందుకు తెలుస్తుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆఫ్టర్ ట్రైనింగ్ మస్ట్ బి గివెన్ ఫీడ్బ్యాక్. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కొత్త వాళ్ళు, ఎస్పెషల్లీ. పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా ట్రైనింగ్ వినింటారు ఇంతకు ముందు కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు సూపర్ సార్, మీరు గ్రేట్ సార్ అని కాకుండా
కొత్త వాళ్ళు మీరు ఈ ట్రైనింగ్ లో ఏమైతే నేర్చుకున్నారో, ఏమైతే తెలుసుకున్నారో, సారీ, ఏమైతే తెలుసుకున్నారో కొత్తగా మీకు అనిపించింది, చివరి దాకా ఉండి మీ ఫీడ్బ్యాక్, అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక స్టోరీతో స్టార్ట్ చేయడం నాకున్న అలవాటు, బస్ ఇష్టం అనమాట. ఎందుకంటే స్టోరీతో మీ హృదయాల్లోకి వెళ్ళిపోతాను, మీ మైండ్ ఓపెన్ చేస్తాను. స్టోరీ చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ చెప్పే సబ్జెక్ట్ మీకు ఎక్కడానికి ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. స్టోరీ వినండి శ్రద్ధగా. ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి, మీరే నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఎనీవన్ ఆల్రెడీ ఈ స్టోరీ కొంతమంది లీడర్స్కి ముందే చెప్పింటా. నేను నా టీం వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా అప్పుడప్పుడు మీటింగ్లో చెప్తుంటా. కొత్త వాళ్ళకి స్టోరీ, బట్ చాలా మందికి నేను చెప్పే స్టోరీ కొత్తగా ఉంటుంది, కొత్తగానే ట్రై చేస్తుంటాం. స్టోరీలకు వెళ్దాం. స్టోరీ ఏం లేదు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారస్తుడు, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాగా వ్యాపారం చేసి సక్సెస్ అయి ఉంటాడు. అతనికి ఎప్పుడైతే సక్సెస్ అయిన టైంలో, వ్యాపారం సక్సెస్ఫుల్ గా నడుస్తున్న టైంలో ఒక జబ్బు చేస్తుంది. జబ్బు చేసి అతనికి మంచాన పడతాడు. ఆ టైంలో అతనికి ఒక 3 కొడుకులు ఉంటారు. ఈ 3 కొడుకులను పిలిచి వాళ్ళకు ఒక పరీక్ష పెడతాడు. సో నా తదనంతరం నా బిజినెస్ ను మీరు చూసుకోవాలి, మీరే రాజులు కావాలి, మీలో ఒక్కరిని నేను చైర్మన్ చేస్తాను, ఒక్కరిని మీకు అప్పచెప్తాను, ఒకరికి మీకు రాజుని చేస్తాను, నా బిజినెస్ అంతా మీకు అప్పచెప్తాను. సో ఆ ఒక్కరెవరో మీరు డిసైడ్ చేసుకొని మీకు ఒక పరీక్ష పెడతానని చెప్పి ముగ్గురిని పిలుస్తాడు. ముగ్గురిని పిలిచి ముగ్గురికి కూడా తలా 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు, ముగ్గురికి కూడా 300 రూపాయలు ఇచ్చేసి, ఈ 100 రూపాయలను మీరు ప్రాపర్గా యూజ్ చేసి, ప్రాపర్గా కరెక్ట్గా సక్రమంగా యూజ్ చేసి ఒక రూమ్ ఇస్తాడు. ఆ రూమ్ మొత్తం నింపాలంటాడు. బాగా వినండి. 100 రూపాయలు డబ్బులు ఇచ్చేసి మీరు 100 రూపాయలతో ఈ సాయంత్రం వరకు ఏమైతే కొనుక్కొని వస్తారో, తీసుకొని వస్తారో, మీరు కొనుక్కొని వచ్చేది అంతా ఈ రూమ్ అంతా నింపాల. సో ఇది టాస్క్. దాన్ని మీరు తీసుకెళ్ళి చేయండి అని ముగ్గురికి తలా 100 రూపాయలు ఇస్తారు. పెద్ద కొడుకు, మధ్యలో కొడుకు అంటారు కదా, మధ్య అతను, లాస్ట్ కొడుకు, వీళ్ళు ముగ్గురు కలిసి బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రానికి ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చిన తర్వాత పెద్ద కొడుకుని పిలుస్తాను. ఆయన పెద్ద కొడుకుగా, నువ్వేం తీసుకొచ్చావు 100 రూపాయలకు, ఈ రూమ్ ని ఏ విధంగా నింపబోతున్నావు చూపి అంటే, నాన్న తీసుకెళ్తాడు రూమ్ లోకి. రూమ్ ఓపెన్ చేస్తానే ఆ రూమ్ లోకి మొత్తం ఒక 100 రూపాయలు పెట్టి, చెత్త ఉంటుంది కదా, ఈ వరిగడ్డి అంటారు, వరిగడ్డి చెత్త 100 రూపాయలకు చాలా పెద్దగా వస్తుంది, కట్టలు కట్టలు వస్తాయి అనమాట. చెత్త ఏముంది, ఫ్రీగా పడేసి ఉంటారు, దాన్ని కొనుక్కొని రావాలి. 100 రూపాయలకి ఎంత వస్తుంది, చాలా వస్తుంది. ఆ చెత్త అంతా తీసుకొని వచ్చి ఆ మొత్తం రూమ్ ఉంటుంది, ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో మొత్తం నింపుతాడు. నాన్న నువ్వు అన్నట్టు నేను రూమ్ అంతా నింపిన చెత్త అని ఆ 100 రూపాయలు అంతా నింపుతాడు. బట్ ఆ రూమ్ లో కిందనే పరుచుకుంటుంది, కానీ పై వరకు చెత్త ఉండదు, పూర్తిగా రూమ్ వరకు చెత్త ఉండదు. సో అతను ఏమంటాడు, నేను పూర్తిగా రూమ్ అంతా నింపాలన్నాను, కింద మాత్రమే కాదు అని అన్నాడు. అంటే నింపాల పూర్తిగా అంటే అర్థం చేసుకోండి లాజిక్. ఈ రూమ్ అంతా పూర్తిగా నింపాలని టాస్క్. సో అతను ఏం చేశాడు, రూమ్ అంతా అంటే కింద కదా అనేసి కింద నింపినాడు. సో ఇతను కరెక్ట్ కాదని చెప్పి అతను ఫెయిల్ అయినాడని చెప్పి పక్కన పెట్టేస్తాడు. మధ్య కొడుకు ఉంటాడు కదా, అతను పిలిపించాడు సెంటర్. సో అతను పిలిచి, నాన్న నువ్వేం తెచ్చావురా, నువ్వే విధంగా ఈ రూమ్ నింపుతున్నావు చూపించరా అంటే, అతను, నాన్న నేను ఇదే 100 రూపాయలకు పత్తి తీసుకొని వచ్చాను. పత్తి చాలా తేలిక ఉంటది కదా, చాలా పత్తి తేలిక ఉంటది కదా, మెత్తగా ఉంటుంది పత్తి. సో అక్కడక్కడ మొత్తం అంతా రూము కింద అంతా పరిచినాడు. ఈ 100 రూపాయలకు చాలా తేలికగా చౌకైనది నాన్న పత్తి, ఈ పత్తిని తీసుకొని వచ్చి మొత్తం రూమ్ అంతా కింద పరిచిన, మొత్తం నింపిన, పత్తితోనే నింపిన రూమ్ అన్నాడు. ఎక్కడ నింపింది, అది ఓన్లీ కింద పరిచినాడు కదా, దానికి కూడా వాళ్ళ సాటిస్ఫై కాలే. మరి చివరి కొడుకు, యాక్చువల్గా మా తండ్రికి నేను కూడా చివరి కొడుకునే అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు. ఎక్కడైనా సరే తల్లిదండ్రులకు పెద్ద కొడుకు, మధ్యలో కొడుకు, చిన్న కొడుకులు, ఎక్కువ మంది చిన్న కొడుకులు యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, వెరీ టాలెంటెడ్గా ఉంటారు, ఇది మనకు తెలిసిందే. బట్ చిన్న కొడుకును పిలిచారు, నాన్న నువ్వేంటో చూపిరా, నువ్వు ఏ విధంగా నింపుతున్నావు అని. అప్పుడు వాళ్ళ నాన్నకు ఇతను తీసుకొచ్చేది నింపుతాడు, చూపిస్తాడు అనమాట. ఎనీ గెస్, ఈ స్టోరీ ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలిస్తే రైట్ చేయండి, మీరు ఆన్సర్ ఇవ్వద్దు, బస్ రైట్ చేయండి, ఎందుకంటే మీ ఆన్సర్ కాదు, నేను చెప్తా. వెరీ గుడ్. ఓకే, నేను చెప్తాను, ఇప్పుడు రివీల్ చేస్తాను వినండి. మూడో కొడుకు పిలిచాడు. మూడో కొడుకు పిలిచి ఏ విధంగా 100 రూపాయలు ప్రాపర్ యూజ్ చేసి, కరెక్ట్ గా యూజ్ చేసి ఈ రూమ్ అంతా ఏ విధంగా నింపుతావో చెప్పున్నాడంటే, తీసుకెళ్తాడు వాళ్ళను. తీసుకెళ్ళిన తర్వాత ఆ రూమ్ లోకి పోయే ముందు ఏం చేస్తాడంటే, నాన్న మీరు ఇచ్చిన 100 రూపాయలు 25 రూపాయలు నేను కడుపు నిండా భోజనం చేసిన, నీకు అమ్మకు పార్సల్ తీసుకొని వచ్చిన 25 రూపాయలు.
ఇంకొక 25 రూపాయలు వచ్చేసి దేవుని దర్శనం చేసుకొని అక్కడ దేవుని దర్శించుకొని అక్కడ గుడిలో వేసానన్నా, అందులోనే కొంత మిగిలింటే బయట పిల్లల చారిటబుల్ ట్రస్ట్ ఉంటది కదా, అనాథ శరణాలయం కానీ అట్లా బాధిత పిల్లలకు వాళ్లకు 25 రూపాయలు కొంతవరకు నేను ఫండింగ్ ఇచ్చొచ్చా, సేవ చేసి వచ్చా, దానం చేసి వచ్చా. ఇంకొక 25 రూపాయలన్నా నేను ఇంటికి తీసుకొని వచ్చా, నేను సేవింగ్ చేశాను. నువ్వు ఇచ్చిన దాంట్లోనే 25 రూపాయలు మళ్ళీ సేవింగ్ చేసుకొని వచ్చా, ఇదో మిగిల్చుకొని వచ్చా. మరి ఇంకా 25 రూపాయలకి ఏం కొన్నావురా? ఈ 25 రూపాయలు రూమ్ అంతా ఏం నింపుతావురా అని అంటే, నాన్న నువ్వు రూమ్ నింపమన్నావు కదని ఆ 25 రూపాయలకు 4 కొవ్వొత్తులు కొనుక్కొని వచ్చాడు. 4 కొవ్వొత్తులు కొనుక్కొచ్చి రూమ్ అంతా 4 మూలలో పెట్టి వెలిగించాడు. వాళ్ళ నాన్న రూమ్ ఓపెన్ చేస్తానే ఆ రూమ్ అంతా మొత్తం కాంతి వెలుతురుతో నింపినాడు. ఎక్కడే కానీ చీకటి అనేది లేకుండా రూమ్ అంతా మొత్తం వెలుతురంతా నిండిపోయింది. అప్పుడు వాళ్ళ నాన్న చిన్న కొడుకుని పిలుచుకొని, ఎక్సలెంట్ రా, సూపర్ రా, ఒక బిజినెస్ కావాల్సిన లక్షణాలు నీకున్నారా? నిజంగా నిన్ను నమ్ముకున్న వాళ్ళను నువ్వు వెలుతురు చూపించే విధంగా ఉంది. నువ్వు వ్యాపార సామ్రాజ్యానికి అధిపతివి, నువ్వు మాత్రమే కరెక్ట్ రా అని చెప్పేసి ఆ చిన్న కొడుకు చూపించాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఏమర్థమైంది? ఈ స్టోరీ మీకు ఎంతమందికి నచ్చిందో ఒకసారి రైజ్ యువర్ హ్యాండ్స్. సార్ ఇక్కడ స్టోరీ మీకు కంటెంట్ నచ్చితే దీంట్లో ఎథిక్స్, నీతి ఏంటో నేను చెప్తా. మనమంతా ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారం చేసే రంగంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది మనం కడుపు నిండా తినాలి. మనతో పాటు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కావచ్చు, టీం వాళ్ళు కావచ్చు, అత్త ఎవరైతే సరే, నీతో ఉన్న వాళ్ళు కడుపు నిండా తిండి పెట్టాలి. ఇది ఫస్ట్ సూత్రం, ఇది మనకు చెప్పబోతుంది. సెకండ్ సూత్రం వచ్చేసి, మీకు దేవుడు ఇష్టం ఉంటే దేవుని మీద, దేవునికి కొంత ఫండ్, మనం చేసిన దానిలో ఎంతో కొంత దేవునికి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం దేవునికి లేకుంటే కొంతవరకు సహాయం చేయాలి. అది ఆయన ఉండే క్వాలిటీ. థర్డ్ వచ్చేసి, మనం అనుకున్న లక్ష్యం, టార్గెట్ ఏంటి? రూము నింపాలి. నువ్వు సంపాదించేది కానీ నీకు ఇచ్చిన నాన్న అంటే దేవుడు ఇచ్చిన డబ్బులు ఆ టార్గెట్ ను మొత్తం నింపినాడు. సార్ నాకు చూపించండి ఎంతమంది లైక్స్ వచ్చినాయి. కూర్చోండి ఇక్కడ. ఎస్, అది నింపినాడు. బట్ నువ్వు ఇచ్చిన దాంట్లోనే సేవింగ్, నువ్వు ఎంత సంపాదిస్తావో, ఎంత అయితే నీ దగ్గర ఉంటుందో ఆ దాంట్లో కూడా కనీసం 25% సేవింగ్ చేసి, అంటే మిగిల్చుకున్నాడు. ఒక వ్యాపారానికి కావాల్సిన లక్షణాలు. ఎస్, నాకు అర్థమైందంటే చిన్న కొడుకు, నీతో పాటు ఉన్న వాళ్ళకు వెలుగు నింపుతావు, వెలుగు నింపిస్తావు. నీతో పాటు ఉన్న వాళ్ళకు కడుపు నిండా తిండి పెడతావు, తిండి పెడతావు. నీతో ఉన్న వాళ్ళని వెలుతురులోకి నింపుతావు. అండ్ నీకు ఉన్న దాంతో సేవింగ్ చేస్తావు. నువ్వు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఆ చిన్న కొడుకు ఆ బిజినెస్ అంతా అప్పచెప్పి, మిగతాది నాన్న మీరు వేరే నచ్చిన దాంట్లో మీరు చేసుకోండి, ఈ బిజినెస్ లో కరెక్ట్ గా ఇతను యజమానిగా బిజినెస్ లో రాణిస్తాడు, ఈ వచ్చిన అమౌంట్ కూడా మీకు పంచుతాడు. ముగ్గురు వచ్చేసి పోటాపోటీకి వచ్చి బిజినెస్ నాశనం చేయదు, హీఈస్ పర్ఫెక్ట్ అని చెప్పి చిన్న కొడుకు ఇస్తాడు. ఈ స్టోరీ ఎంతమందికి నచ్చింది లీడర్స్? ఒకసారి చూడండి. మీరు రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది మీరు హ్యాండ్స్ రైజ్ చేస్తారు? ఈ స్టోరీ మీకు నచ్చితే, మీకు రైజ్ హ్యాండ్స్ చేస్తే, మీరు నాతో వింటుంటే మీకు నచ్చితే నేను ముందుకెళ్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఆ వ్యాపారికి, ఆ పిల్లోనికి ఏ విధంగా అయితే లక్షణాలు ఉన్నాయో అలాగా మనకు కొన్ని టార్గెట్లు, డ్రీమ్స్, కళలు ఉంటాయి. మనం కూడా గెలవడానికి ఇక్కడ వచ్చాము. వీ వాంట్ సక్సెస్. మనందరికి సక్సెస్ కావాలి, సక్సెస్ కావాలి. కూర్చోలేసుకో సార్, కూర్చో. సక్సెస్ కావాలి. అండ్ సక్సెస్ కావాలంటే వీ వాంట్ గ్రోత్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వాళ్ళు గ్రోత్ పెరుగుతూనే సక్సెస్ వచ్చేది. ఎస్ ఆర్ నో? గ్రోత్ కావాలి. అండ్ వీ వాంట్ 1 CR, 1 కోటి రూపాయలు. మన అందరి టార్గెట్ 1 కోటి రూపాయలు. మీ నోటి నుండి, మీ మనసు నుండి, మీ గుండె నుంచి ఒకే ఒక మాట రావాలి, 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు. ఇంకా నో అదర్ ఆప్షన్ రాకూడదు. 1 కోటి రూపాయలు కావాలి. ఇవన్నీ మనకు కావాలి. ఎస్ ఆర్ నో? మరి ఇవన్నీ కావాలంటే మనం ఏం చేస్తున్నాం, టీమ్ బిల్డింగ్ ఎలా చేస్తున్నాం, ఎలాగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా మంది నెట్వర్క్లకు, డైవర్స్ సెల్లింగ్ లోకి, ఈ బయట రూమ్లకి ముఖ్యంగా మన టీంలోకి వస్తారు. సార్ 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం చేస్తా అంటారు. డబ్బు రాలేదు సార్, నాకు డబ్బు రాలేదు సార్, నాకు ఇన్కమ్ రాలేదు సార్ అని చాలా మంది, కొంతమంది నెగ్లెక్ట్ అయిపోయి వదిలేయడం జరుగుతుంది, నిరాశ పడతారు. బట్ నేను చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ వేస్తున్నాను. ఎనీవన్ అన్మ్యూట్ చేసుకొని నాతో మాట్లాడచ్చు. సార్ ఇక్కడ ఒకటే ఒక క్వశ్చన్, వాట్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు ఏ డాక్టర్? డాక్టర్ కావాలంటే ఏం చేయాలి సార్? ఎనీవన్ ప్లీజ్ అన్మ్యూట్, రిప్లై. డాక్టర్ కావాలంటే ఏం చేయాలి సార్? మెడిసిన్ కావాలి. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్.
తాలియా ఒకసారి గట్టిగా సార్ క్లాస్ కొట్టండి. మీరు వీలుంటే 2 చప్పట్లు కొట్టే వాళ్ళు కొట్టండి. మీటింగ్ అంటే హుషార్. మీరు రూమ్ లో మీకున్న చోట్ల చప్పట్లు కొడితే అరే నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, మీటింగ్ లో లైవ్ లో జరుగుతుంది మీటింగ్ అనే విధంగా మీరు రెస్పాన్స్ ఇచ్చినట్టు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలి, అండ్ లాయర్ కావాలంటే ఏం చేయాలి సార్? లా చదవాలి. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్. లాయర్ చదవండి, ఎల్ఎల్బి చదవాలి. దర్ ఇస్ నో ఆప్షన్. అండ్ వాట్ డూ ఇఫ్ యూ వాంట్ ఇంజనీర్ కావాలంటే ఏం చదవాలి సార్? ఇంజనీరింగ్ చదవాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఎస్. ఒక డాక్టర్ కావాలంటే థ్యాంక్ యూ. ఒక డాక్టర్ కావాలంటే మినిమం 5 నుంచి 7 సంవత్సరాలు. ఒక లాయర్ కావాలంటే 5 నుంచి 7 సంవత్సరాలు. ఒక ఇంజనీర్ కావాలంటే 5 నుంచి 7 సంవత్సరాలు మినిమం పడుతుంది. పర్ఫెక్ట్ గా అయిపోయి డాక్టర్ అయిపోయి అతను డబ్బు సంపాదించడానికి రెడీ అవుతాడు. ఒక లాయర్ డబ్బు సంపాదించడానికి రెడీ అవుతాడు. ఒక ఇంజనీర్ రెడీ అవుతాడు డబ్బు సంపాదించడానికి. మరి ఈ 5-7 సంవత్సరాల్లో అతను ఏం చేస్తాడో మీకు తెలుసా? మనందరికీ తెలుసు. కానీ అక్కడ చేయండి. ఇక్కడికి వచ్చి నెలకు డబ్బులు కావాలి, 2 నెలలకు డబ్బులు, 3 నెలలకు డబ్బులు, 6 నెలలకు డబ్బులు రావాలా, సంవత్సరానికి డబ్బులు రావాలా? ఎస్ ఆర్ నో? ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వాలి చేతిలో. మన సాగర్ చూస్తారు, మీరు చేతులు అరచేతులు చాపితే మీకు చేతిలో పెట్టాలి. మీకు ఏమి లేవు ఇక్కడ, కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం మనకు డబ్బులు కావాలి. ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అని వీ హ్యావ్ ఏ ప్రొసీజర్, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి, ఒక కోర్సు, ఒక లా, ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం, ఇవన్నీ ఉంటాయి సార్. బయట అన్ని దాంట్లో ఉంటాయి. అన్ని రెడీ చేసుకొని వచ్చి డబ్బులు సంపాదించే ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఇక్కడికి వస్తేనే రెడీ టు విన్, డోన్ కావాలి, డబ్బులు రావాలి. హౌ ఇట్ పాసిబుల్? ఒక్కసారి థింక్ చేయండి. కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరు డిసప్పాయింట్ కాదు. కానీ అక్కడ ఏదైతే కోర్సు ఉందో ఆ కోర్సు నేను ఇవ్వబోతున్నా ఈరోజు. ఆర్ యు రెడీ? ఎనీవన్? ఎస్ సార్. స్లో అవుతుంది, రిప్లై అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రెడీ, స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ తగ్గాలంటే మనకు తెలుసు లాయర్ అంటే, కానీ మన హెల్త్ ఫీల్డ్ లో మనం ఎగ్జాంపుల్ గా ఒక డాక్టర్ తీసుకుందాం. ఎందుకంటే హెల్త్ ఆరోగ్యాన్ని పంచుతాడు కదా. డాక్టర్ తీసుకుందాం. ఉదాహరణకి డాక్టర్ కావాలంటే ఎనీవన్ సార్, ఒక్కరు లైన్ లోకి అడ్మిట్ చేసుకుని నాతో డాక్టర్ చదవండి. అక్కడ మీరు చదవచ్చు స్లైడ్ లో. ఫస్ట్ డాక్టర్ చదవాలంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత డాక్టర్ కావాలంటే నువ్వు ఏం సెలెక్ట్ చేసుకుంటావు సార్? ఇంటర్ చదవాలి, ఎంసెట్ రాయాలి, ర్యాంక్ మెడిసిన్. వెరీ గుడ్. 5 years ఇప్పుడు. ఎక్సలెంట్. మన ట్రైనింగ్ ఉంటుంది, 2 years ట్రైనింగ్ ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది, టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు క్వాలిఫై అయితే వాళ్ళకి డాక్టర్ అవుతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది. ఇట్స్ లాంగ్ టైమ్ ప్రాసెస్. వెరీ గుడ్. ఎక్సలెంట్ సార్. ఎందుకు హెల్త్ గురించి, డాక్టర్ గురించి చెప్తున్నా, లాయర్ గురించి, ఇంజనీర్ గురించి? ఆ సెక్టార్ మనకు అవసరం లే. మనం హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నాం. డాక్టర్ చేసే పని మనం చేస్తున్నాం. ఇట్ బిలాంగ్స్ టు ఈక్వల్ టు డాక్టర్. దేవుళ్ళు డాక్టర్, కానీ మనం చేసేది కూడా దేవుళ్ళు. మరి అలాంటి దైవ వృత్తిని ఎంచుకున్నప్పుడు మనకు కూడా కొంత ప్రొసీజర్, ప్రాసెస్ లానే ఉంటుంది కదా సార్. ఇంటర్ లో సెలెక్ట్ చేసుకుంటాం బైపీసీ. ఇంటర్ అయిపోతే ఎంసెట్ రాస్తాం. ఎంసెట్ లో ర్యాంక్ రావాలి. ర్యాంక్ రాకుండా నీకు లేదు. ర్యాంక్ వచ్చిన తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. మెడిసిన్ 4 సంవత్సరాలు 5 సార్లు చేస్తాం. మంచి కాలేజీలో నేర్చుకుంటాం. కాలేజీలో 4 సంవత్సరాలు మనం మెడిసిన్ చేస్తాం. మెడిసిన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ పాస్ కావాలి. ఎగ్జామ్ పాస్ కాకుండా నువ్వు డాక్టర్ కాలేవు. ఎగ్జామ్స్ అయిపోతుంది. ఎగ్జామ్స్ అయిపోయినాక నీకు సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ రాకుండా నువ్వు డాక్టర్ కాలేవు. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు నువ్వు ట్రైనింగ్ గా వేరే హాస్పిటల్ ఎక్కడైనా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి పేషెంట్లు వస్తారు. పేషెంట్లకు లక్షణాలు బట్టి ఈ జబ్బులని వచ్చి మనం ఎప్పుడైనా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో కొంతమంది ట్రైనర్స్ వచ్చి ఎగ్జామినేషన్ చేస్తారు. సార్ 2 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కార్పొరేట్ హాస్పిటల్, కొత్త మల్టీ కార్పొరేట్ హాస్పిటల్ పోయి నేను ట్రైనింగ్ అయిపోయింది, నేను రిమ్స్ లో ట్రైనింగ్ చేశాను, నేను తిరుపతిలో ట్రైనింగ్ చేశాను, ఇక్కడ కిమ్స్ లో చేశాను, ఇలాగా ట్రైనింగ్ అయిపోయింది పేరు చెప్పుకొని కొత్త కార్పొరేట్ ఆఫీస్ లో స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసే అనుభవం వచ్చిన తర్వాత ఓన్ హాస్పిటల్ రెడీ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. బట్ డాక్టర్ అనుకోండి, డాక్టర్ కదా ప్రొఫెషన్ అంతా, కానీ అంతలో కొంతగా వాళ్ళకు 7 సంవత్సరాలు పడితే, 5 సంవత్సరాలు పడితే, అరే మనకు 1 సంవత్సరం ఉన్న టైం తీసుకోదా? 1 సంవత్సరం మనం టైం తీసుకోదా? వచ్చినావంటే నువ్వు డాక్టర్ వృత్తి చేస్తున్నావు, డాక్టర్ రెఫర్ చేస్తున్నావు. డాక్టర్ లాగా 7 సంవత్సరాలు చదివి నెలకు 5 లక్షలు 2 లక్షలు డాక్టర్ చేస్తుంటాడు. అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి మన నెలకు 1,00,000 రావాలి, 1,50,000 రావాలంటే ఒకసారి థింక్ చేయండి. బట్
అవుట్ సైడ్ డైరెక్ట్ సెల్లింగ్, బయట కంపెనీలో చాలా వరకు ఇలాంటి చెప్పడానికి కానీ థియరీ కానీ ప్రాపర్ కానీ నో ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు లేరు. బయట కంపెనీలు చాలా కంపెనీలు చూశాను, నేను కూడా కంపెనీ చేసి వచ్చాను. అక్కడ ప్రాపర్ నాలెడ్జ్ లేదు, ఎవరికి లేదు. ఏది పడితే నీకు నచ్చినట్టు చేయి, నువ్వు నచ్చినట్టు వెళ్ళిపో. నో ఎడ్యుకేషన్ లేదు, చదువు లేదు, కాలేజ్ లేదు. మనకు చూడండి ఎటువంటి కాలేజ్ లేవు, నో ఎగ్జామ్స్, పరీక్షలు పెట్టరు, నో గ్రోత్ ఉండదు, నో సక్సెస్ ఉండదు బయట డైరెక్ట్ సెల్లింగ్ లో, ఎనీ డైరెక్ట్ సెల్లింగ్ లో. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుంది, అన్ని సెక్టర్తో కూడా రాబోయే ఇక్కడున్న కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఈ రోజు ఏదైతే ఎడ్యుకేషన్ లేదు డైరెక్ట్ సెల్లింగ్ అన్ని దాంట్లో ఎడ్యుకేషన్ ఉంది. రాబోయే కాలంలో ఈ నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ కు ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక కేటగిరీ శాఖ ఏర్పాటు చేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు, మనకు ఒక మంత్రి ఉంటాడు, మనకు ఒక కాలేజీలు రాబోతున్నాయి. ఆ కాలేజీలు ఎవరైతే పాస్ అవుతారో, ఎగ్జామ్ పెడతారో, సర్టిఫికేట్ అవుతారో వాళ్ళు మాత్రమే హెల్త్ కు సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ లో అనుభవం ఒక సర్టిఫికేట్ ఇచ్చి బయట నెట్వర్క్ చేయమంటుంది. ఈ సూత్రం వస్తుంది. ఆర్ యు రెడీ? నెక్స్ట్ కంపెనీ గవర్నమెంట్ సెక్టర్ తీసుకెళ్తుంది. అంతకంటే మనం ముందుగానే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ మనం నేర్పించబోతున్నాం. ఆర్ యు రెడీ? ఎనీవన్? నో రెస్పాన్స్, ప్లీజ్. సో అలాగా మనకు ఒక ఎడ్యుకేషన్ కానీ, ఒక కాలేజ్ కానీ, ఒక గ్రో ఏమి లేవు, ఇక్కడ దొరకబోతున్నాయి. ఈ తిరగడానికి మీ ముందుకు వచ్చాను. నాకు తెలిసిన నాలెడ్జ్, నా అప్లయన్స్ వరద రవి, మణి సార్, ప్రశాంత్ సార్, అండ్ లవ్లీ వెంకట్ సార్, వీళ్ళు నాకు ఇచ్చిన నాలెడ్జ్ మీటింగ్ ట్రైనింగ్ లో నేను నేర్చుకొని మీకు ఇవ్వబోతున్నాను. ఇదే ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ సార్ ఎక్కడైనా సరే సార్ చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవన్, సో తెలిసిందే మీరు చెప్పొచ్చు. సో H2O ఫార్ములా ఎవరికైనా తెలుసా సార్? ఎనీవన్ తెలుసు, మనం చదువుకుని H2O ఫార్ములా నీరు. H2O ఫార్ములా నేనే చెప్తా, లేట్ అవుతుంది. 2H + O = H2O. 2H అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణుతో జత కలిస్తే నీటి బిందువుగా ఏర్పడుతుంది. ఇది నీరు, H2O ఫార్ములా. H2 అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు, ఒక సైన్స్ అన్నమాట. ఇది కెమిస్ట్రీలో ఉండేది, చదువుకున్నాం, మనంతా మర్చిపోయింటాం. ఎప్పుడు చెప్తున్నాం, అది ఏమవుతుంది, ఒక ఫార్ములా. ఎస్ఆర్ నో? సరే, ఇప్పుడు ఇంకొక ఫార్ములా అందరికి తెలుసు, చూడండి. ఎనీవన్ అన్మిట్ చేసుకోండి. A+B² ఫార్ములా ఎంతమంది తెలుసు సార్? ఎనీవన్ ఒకటి చెప్పచ్చు. A+B²? సూపర్. ఇది అందరికి తెలిసి యూనివర్సిటీ ఫార్ములా. అది మనకి ఎక్కడ ఉపయోగపడదు, మీకు ఉపయోగపడలే, నాకు ఉపయోగపడలే, కానీ ఫార్ములా ఉంది. ఒక్కటి చెప్పండి, సైన్స్ లో, కెమికల్ లో, దాంట్లో అన్ని దాంట్లో ఫార్ములా ఉంటాయి, కానీ ఎక్కువ ఫార్ములాలు ఎక్కడ ఉంటాయి? మ్యాథ్స్. ఫాలో మీ మ్యాథ్స్, లెక్కలు. ఎందుకు లెక్కలు ఎక్కువ ఫార్ములాలు ఉంటాయి? రేపు పొద్దున లెక్క సంపాదించాలంటే, ఇది కడప లాంగ్వేజ్, లెక్క అంటే డబ్బు అంటే మనీ సంపాదించాలి, చాలా ఫార్ములాలు నేర్పించి పంపిస్తారు. అలాగనే ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ ఫార్ములా ఉంది. అలాంటి ఫార్ములా విజయ రహస్యం. ఈ ఫార్ములా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో ఆటోమేటిక్ మీరు లెక్క సంపాదించినట్టే, డబ్బు సంపాదించినట్టే, మనీ సంపాదించడే, సంపద సంపాదించినట్టే. మరి అలాంటి ఫార్ములా చెప్పుకోవడానికి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ సార్. అలాంటి ఫార్ములా రివీల్ చేస్తున్నాను. నథింగ్ ఫార్ములాని మనకు తెలిసిన ఫార్ములానే, చాలా సింపుల్ షార్ట్ ఫార్ములా, ఎవ్రీథింగ్ ఫార్ములా, ప్రతి ఒక్కరికి తెలిసిన ఫార్ములానే. కానీ మీకు రివిజన్ చేస్తున్నాను, అరే ఇంత సింపుల్ ఫార్ములా, ఈ ఫార్ములా తెలిసి చాలా మంది చేస్తున్నారు, తెలియక కూడా చేస్తున్నారు. అరే ఇది ఒక ఫార్ములానా, మనం చేస్తున్నాం కదా అని. సో ఫస్ట్ ఫార్ములా, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. ఒక డాక్టర్ తీసుకుందాం సార్. డాక్టర్ ఫస్ట్ 4 సంవత్సరాల ఎడ్యుకేషన్ చదువు చెప్తారా? ఎనీవన్? 4 సంవత్సరాలు ఎడ్యుకేషన్ డాక్టర్కు చదువు చెప్తారు. ఎస్ఆర్ నో? ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతాడు, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అంతా ఎడ్యుకేషన్ ఇస్తాడు. ఎడ్యుకేషన్ ఇస్తే సెకండ్ ఇయర్ ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలా? పరీక్ష పెడతారు. ఎస్ఆర్ నో? పరీక్ష పెట్టిన తర్వాత పరీక్ష పాస్ అయితేనే సెకండ్ ఇయర్ ప్రమోషన్. ఎస్ఆర్ నో? వెరీ గుడ్. కొంతమంది ఇస్తున్నారు, పరీక్ష పాస్ అయినారు. పరీక్ష పాస్ అయిన తర్వాత 4 సంవత్సరాలు ఎడ్యుకేషన్ అయిపోయింది, పాస్ అయినాం, సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత ఏం చేస్తారు? డైరెక్ట్ గా డాక్టర్ కాలేము,
ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలా. నువ్వు తీసుకోవాలా, ఎథిక్స్ ఫాలో అవ్వాలా. ఈ 4 సార్ సింపుల్ ఫార్ములా. ఈ 4 మనకు చాలా మందికి వచ్చు. ఈ 4 అందరికి వచ్చు. దయచేసి నేను చెప్తున్నాను, ఈ 4 ఫార్ములా తెలుసు వచ్చు అనే వాళ్ళు అందరూ కూడా ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. నాకు రాదనే వాళ్ళు ఎవరొద్దు, నో నెగిటివ్. అందరికి తెలుసు, అందరికి వచ్చు. బి పాజిటివ్, అందరికి తెలుసు. బట్ దీన్ని రివిజన్ చేసుకుందాం. ఆర్ యు రెడీ? ఒకసారి మీరు రైజ్ యువర్ హ్యాండ్ చేస్తే ఈ ఫార్ములాకి ఎడ్యుకేషన్ ఇద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ఫర్ ఎడ్యుకేషన్. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఇక్కడ మన ఎడ్యుకేషన్ నేర్చుకోవాల్సింది ఏమి లేదు సార్, సింపుల్. ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలంటే విద్య నేర్చుకోవాలి. ఆ విద్య ఏంటి? ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ప్లాన్ నేర్చుకోవాలి, సెకండ్ ప్రోడక్ట్ నేర్చుకోవాలి, డెమో, ప్రోడక్ట్ డెమో, థర్డ్ మోటివేషన్ నేర్చుకోవాలి. నువ్వు మోటివేట్ చేసుకుని ఎదుటిని మోటివేషన్ చేయాలి. 4 నీ మైండ్ సెట్ పర్ఫెక్ట్ పెట్టుకోవాలి. ఇంతే సార్ ఎడ్యుకేషన్, ఏమి లేదు. ఈ 4 ప్లాన్ నేర్చుకుంటావు. ఏం నేర్చుకుంటావు సార్? ప్లాన్ అబౌట్ ఎండి గురించి. మన ఎండి గురించి చెప్తాం, స్టార్ట్ చేస్తాం కంపెనీ. నేను యూట్యూబ్ లో మ్యాగ్నెట్ పరశురామ్ అని కొంతమంది కొత్త వాళ్ళు ఉంటే ఈ ప్లాన్ గురించి కొంత క్లారిటీ వస్తుంది. మ్యాగ్నెట్ పరశురామ్ మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అక్కడ ప్లాన్, మొన్ననే రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ ప్లాన్ డిజైన్ చేశాను. చాలా పర్ఫెక్ట్, ఈజీగా, సింపుల్ గా 10 నిమిషాల్లో ప్లాన్ ఉంది. మీరు తెలుసుకోవచ్చు. మన అప్లయన్స్ మెంటర్స్ చాలా మంది ఉన్నారు, వీళ్ళు అడిగి క్లారిటీగా తీసుకోవచ్చు. ఫస్ట్ నువ్వు ఎడ్యుకేషన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ప్లాన్ నేర్చుకోవాలి. అబౌట్ ఎండి గురించి నేర్చుకోవాలి, కంపెనీ గురించి నేర్చుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరెవరు ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఉంది, ఏం అవార్డ్స్ ఉన్నాయి, ఏం రివార్డ్స్ ఉన్నాయి, ఏం సర్టిఫికెట్లు ఉన్నాయి, మొత్తం ఇవన్నీ ప్లాన్ లో వచ్చేస్తాయి. ఏమేమి ప్లాన్ లో ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయి, ఇదంతా మొత్తం ప్లాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మీరు ప్లాన్ నేర్చుకోవాలి. ఇక్కడ ఎంత మందికి ప్లాన్ వచ్చు? పర్ఫెక్ట్ గా కానీ కొంత కానీ. పర్ఫెక్ట్ చేయండి, 100% నేర్చుకోవాలి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ప్లాన్ ఎంత మందికి వచ్చు? అందరూ వచ్చింది కాబట్టి అందరూ వేలు తీసుకుంటున్నారు, లక్షలు తీసుకుంటున్నారు. అందరికి వచ్చు. మీరు రాదని మర్చిపోవద్దు, నెగిటివ్ కామెంట్ చేయొద్దు. ఎవరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అందరికి వచ్చు. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. అంతే, నాకు వచ్చు, నాకు వచ్చు, నాకు వచ్చు. బీ పాజిటివ్, మీకు వచ్చి పడుతుంది. సెకండ్ మీరు నేర్చుకోవాల్సింది ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఏం నేర్చుకుంటారు? క్యాట్లాగ్ ఓపెన్ చేస్తారు. మన దగ్గర కంపెనీ క్యాట్లాగ్ ఉంది. చాలా మంది తప్పుగా అనుకోవద్దండి. ఒక కొత్త పర్సన్ దగ్గర కలిసినప్పుడు కంపెనీ క్యాట్లాగ్ చూపిస్తాం. బిఫోర్ ఏ కంపెనీ. ఎందుకు? కంపెనీ ఏం చెప్తుందో నువ్వు అది చెప్పు. కంపెనీ ఏం చెప్తుందో అది నువ్వు చెప్పు. స్టార్టింగ్ కంపెనీ చెప్తుంది, ఎండి గారు ఉంటారు, తర్వాత ఒక చెట్లు ఉంటాయి. మీరందరూ చూడండి, నా దగ్గర ఒరిజినల్ క్యాట్లాగ్, అప్డేట్ క్యాట్లాగ్, రీసెంట్ క్యాట్లాగ్ వచ్చింది. సో ఈ క్యాట్లాగ్ ఎప్పుడైతే సార్ ఇది కంపెనీ చెప్తున్నది నేను చెప్తున్నా, నాకు దీంట్లో అడిషనల్ లేవు, నేను కొత్తగా నాకు నచ్చేది ఏం చేయలేదు సార్, కంపెనీ చెప్తున్నా అని చెప్పి కంపెనీ క్యాట్లాగ్ చూపించవచ్చు. ఇన్ కేస్ కొంతమందికి తప్పుగా అనుకోద్దండి, కంపెనీ క్యాట్లాగ్ మ్యాండేటరీ పక్కన పెట్టండి, చూపించండి. కానీ మన దగ్గర ఇప్పుడు మనీ సార్ దగ్గర కావచ్చు, ఇంకా కొంతమంది తెలుగు క్యాటలాగ్ ఉన్నారు, ఎక్సలెంట్ తెలుగు వాళ్ళు నేర్చుకోవడానికి అందరికీ ఇది కూడా మనం చూపించవచ్చు, ఉపయోగించాలి కూడా. కంపెనీ క్యాటలాగ్ చూపించండి. అండ్ అడిషనల్ గా ఏమైనా మనకు అడిషనల్ కొన్ని వ్యాధులు కానీ, కొన్ని జబ్బులు కానీ, ఈ రేడియేషన్ కానీ, ఇవన్నీ కొన్ని మన తెలుగు క్యాటలాగ్ లో ఉన్నాయి. సో ఈ క్యాటలాగ్ అంతా మీరు నేర్చుకోవాలి. కంపెనీ క్యాటలాగ్ ఇది నేర్చుకోవాలి. ఎడ్యుకేషన్ తీసుకోవాలి, నువ్వు ఇవ్వాలి, మనం తీసుకోవాలి. ఇక్కడ వరకే ఉంది. నీకు చదువు చెప్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కాలే, చదువు చెప్తున్నా, ఇది చెప్పాలి అంటే నేర్చుకోవాలి. క్యాటలాగ్, మెనీ డెమోస్, చాలా రకాల డెమోలు ఉన్నాయి. ఒక డెమో కిందికి లాగుతుంటే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు నటిస్తున్నావు, లాగుతున్నావు లేదు తెలియదు, కొన్ని డెమోలు అనుకుంటారు. చాలా డెమోస్ ఉన్నాయి. ఈ డెమోస్ అన్ని సర్టెన్ గా రెడీ చేసుకుంటే, సార్ ఇది లాగడం అంటే ఓకే సార్, ఈ చేయి ఎట్లా పోతుంది సార్, ఓకేనా సార్, ఈ చేయి 2 చేతులు ఇట్లాగా ఒల్లపుగా పెట్టి లేడీస్కి అయితే ఇట్లా అంచుతా, చాలా డెమోలు ఉన్నాయి. మరి ఇది ఎంత నిజమో చెప్పండి సార్ అంటే ఏం చెప్తా, లైవ్ లో ఎనర్జీ సంపాదిస్తుంది, మీకు లైవ్ లో ప్రోడక్ట్ పనిచేస్తుంది అని చూపించే సెవెరల్ డెమోస్ ఉన్నాయి. ఒక డెమో డౌట్ ఉంది, ఇది పక్కన పెట్టు, ఇంకొక డెమో ఉంది, ఇంకొక డెమో ఉంది. ఈ డెమో సారాంశం ఏంటి? ఇమ్మీడియట్ గా వెంటనే ఇన్స్టాంట్ గా నీకు ఎనర్జీ పెరుగుతుంది. లైవ్ లో చూపిస్తున్నాం, ఇంత ఇన్స్టాంట్ ఎనర్జీ పెరుగుతుంది కూడా, ప్రోడక్ట్ రిజల్ట్ రాదు అనే డౌట్ నువ్వు ఎట్లా పడతావు? లైవ్ లో కనపడుతుంది కదా. ఎస్, ప్రోడక్ట్ డెమో, మనం ఎడ్యుకేషన్ ఇది కూడా నేర్చుకోవాలి. మూడోది మోటివేషన్. ఫ్రెండ్స్, మోటివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ తెలుసు, ప్రోడక్ట్ తెలుసు, మోటివేషన్ ఏం చేస్తుంది? ఇంప్రూవ్ బెటర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నేను మోటివేట్ చేస్తున్నా, రేపు పొద్దున మోటివేట్ అయితేనే చెయ్యాలరా, కసిగా ఉరికెత్తాలరా, సాధించాలరా. ఈ మోటివేషన్ అనేది
చాలా మందికి ఫ్రెండ్స్ నేను చెప్తాను, సారీ తప్పుగా అనుకోదండి. నేను మోటివేషన్ కంటే మన టీంలో డౌన్లైన్ తప్పుగా అనుకోదండి, మన టీంలో వచ్చే పార్ట్నర్స్ మమ్మల్ని ఎక్కువ మోటివేట్ చేస్తారు. ఏంది సార్ మీకు ఇది తెలీదా సార్, ఇది రాదా సార్ మీకు, మీరు ఇట్లా చెప్పాలి సార్, ఇట్లా చేయాలి సార్, అరే మీరు తప్పు చేస్తున్నారు సార్, ఇది కరెక్ట్ కాదు సార్, భయంకరంగా మోటివేషన్ చేస్తున్నారు. ఆ మోటివేషన్ మీ దగ్గర ఉంది ఆల్రెడీ. ఒక పర్సన్ కు ప్లాన్ చెప్తారు, ప్రోడక్ట్ డెమో చెప్తారు, తర్వాత ఏం చెప్తారు, లైఫ్ చేంజ్ చెప్తారు. అరే ఇప్పుడు ఇలా ఉన్నాం, ఇలా అవుతాం, జస్ట్ మోటివేషన్. అందరూ విన్నారు, కోట్లు సంపాదించుకున్న మన వెంకట సార్ ఉన్నాడు, డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చి ఫ్లైట్లు కొన్న వాళ్ళు ఉన్నారు, స్టేడియాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లోనే క్రికెట్ స్టేడియం సినిమాలు కట్టినట్టు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మనకు అవకాశం, పెట్టుబడిలే, టైంలే, టార్గెట్లే, రిస్క్లే. నీ తెలివితేటలు, నీ సమయం ఒకటి పెట్టలేవా? నీ లైఫ్ చేంజెస్ కోసం, నీ లైఫ్ సెటిల్మెంట్ కోసం చిన్న మోటివేషన్, ఒక కసిగా బర్నిగా చేసేవాడు, రే నేను చేస్తారా, ఈ బతకలేనురా నీతో పాటు 2 ఏళ్ళు, 1 సంవత్సరం, 3 ఏళ్ళు గట్టిగా నాతో పాటు రా అని గట్టిగా మోటివేషన్ చేస్తే నీ దగ్గరకు వచ్చి, సార్ నాకు చెప్పు సార్, నేను వస్తా సార్, నాకు నేర్పించు సార్. మోటివేషన్ పవర్. మీకు స్టోరీలు చాలా ఉన్నాయి కొత్తవి, బట్ టాపిక్ చాలా ఉంది కాబట్టి ఎక్కువ లెంత్ తీసుకోలే, ఒక్కొక్క గంట మాట్లాడొచ్చు. బట్ మోటివేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సలెంట్. ప్లాన్ నేర్చుకున్నాం, ప్రోటో డెమో ఉంది, మోటివేషన్ చేసేది కూడా నేర్చుకున్నాం. 4th వచ్చేసి మైండ్ సెట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మైండ్ సెట్ లేకపోతే నీ విద్య శూన్యం, నువ్వు జీరో. మైండ్ లేకపోతే ఈ 4 ఎడ్యుకేషన్ కింద పెట్టాలి. నీ మైండ్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ఎక్కడికైనా పోవాలనే ధైర్యం. ఇప్పుడు ప్లాన్ వచ్చు, ప్రోడక్ట్ వచ్చు, మోటివేషన్ కూడా చేయొచ్చు. కానీ వేరే ఉండే వాడేమో అడుగుతాడో నాకు తెలియదేమో, నాకు లేదేమో, నేను నెగిటివ్ మైండ్ సెట్. అది ఇంకేమో. ఇక్కడ చాలా వరకు పాజిటివ్ థింకింగ్ చేసుకుని మీ మైండ్ స్టేబుల్ గా ఉండాలి. ఇప్పుడు నీకు మైండ్ సెట్ ఫిక్స్ అయింది, ఒక వారం తర్వాత ఏం జరుగుతుందంటే నీ మారుతుంది. అరే ఈ రోజు మైండ్ సెట్ చేసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు మారుతుంది? మధ్యలో చాలా మంది దుష్ట శక్తులు వచ్చాయి, మార్చే వాళ్ళు వస్తారు, నెగిటివ్స్ వస్తాయి, ఛాలెంజ్ వస్తాయి. నీ మైండ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. నీ మైండ్ ఎప్పుడైతే గడ్డ కట్టుకోవాలి, రక్తం, ఎస్ ఈ బయట ₹1 కోటి, ₹1 కోటి, నీ మైండ్ లో ఎప్పుడైతే రక్తం గడ్డ కట్టినట్టు ఇది కడుతుందో, నీ మైండ్ సెట్ క్లియర్. ఎవడు రాని ఎవడు పోని నీ మైండ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. నువ్వు నెగిటివే మాట్లాడదు. నాకు ఫీల్ వరకు డబ్బు లేదు, నాకు టీం రాలేదు, నాకు అప్పులు ఉన్నాయి, అప్పుల గురించి మాట్లాడితే అప్పులే ఇస్తున్నాడు దేవుడు. ఫ్రెండ్స్ నిజంగా ఒకప్పుడు 10 లక్షల అప్పు చెప్తా అంటే అప్పులే ఇస్తున్నాడు దేవుడు. అరే నేను సక్సెస్ అవుతున్నా, నా చెక్ ఇంత, నేను డెవలప్ అవుతున్నా, ఉండి చెప్పుకుంటే పాజిటివ్, ఈ దగ్గర పాజిటివ్ ఉంది రోయ్, ఈయనకి ఇవ్వాలి రోయ్, ఇవ్వకపోయిన దేవుడు. ఒక్క మైండ్ సెట్, అంత మైండ్ సెట్, ఏం లేదు. నీ మైండ్ పర్ఫెక్ట్ గా ఉంటే, నీ మైండ్ సెట్ ట్యూన్ చేసుకుంటే నువ్వు ఎడ్యుకేషన్ తీసుకున్నట్టే. ఫిక్స్డ్ మైండ్ సెట్ వద్దు. కొంతమందికి, చాలా మంది లీడర్స్ తెలుసా మైండ్ ఎలా ఉంటుందో, నేను పట్టిన కుందేలు 3 కాదు, ఇది ఇంతే బా, నువ్వేం చెప్పొద్దు, ఇది ఇంతే బా, ఇది ఇంతే బా. గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి? చాలా మందికి మైండ్ సెట్ నాకుంది, లీడర్స్ సపోర్ట్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ చెప్తాను, జస్ట్ ఇది ప్రీకాషన్ మాత్రం. ఎందుకంటే 1 అవర్ చాలా సబ్జెక్ట్ పవర్ఫుల్ గా ఉంటుంది మీకు, బట్ కొద్దిగా టైం, ఇంత 5 నిమిషాల మంది స్లైడ్ లేదు, 15-16 స్లైడ్లు ఉన్నాయి. గంట మైండ్ సెట్ చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్లైన్, కరెక్ట్ అప్లైన్ ఏది చెప్తే అది డూప్లికేషన్ చేయండి. వాడు గెలుస్తున్నాడా, డూప్లికేషన్ చేయండి. వాడు డబ్బు వస్తుందా, డూప్లికేషన్ చేయండి. నీ సొంత మైండ్ సెట్ వద్దు. నువ్వు ఫెయిల్ అయినావా, రే బాబు నాకు డబ్బు రావాలా, నీకు డబ్బు వస్తుంది, నా మైండ్ పక్కన పెడతా, నాది వద్దు, నా మైండ్ పూర్తిగా నీకు అప్పచెప్తా, నువ్వు ఏం చెప్తే చేస్తా, డబ్బు కోసమే కదా. నీ ఈగో వద్దబ్బా, నీ యాటిట్యూడ్ వద్దబ్బా, నువ్వు పక్కన పెట్టు. నీ మైండ్ ని అప్లైన్ చేతిలో పెట్టు. కింద ఉన్నావా, ఇప్పటికైనా తెలుసుకో. 1 ఇయర్ అవుతుంది, 1.5 ఇయర్ అవుతుంది, ఎస్ నా మైండ్ సెట్ కరెక్ట్ గా ఫిక్స్ చేసుకోవాలి. డియర్ లీడర్స్, మీ మైండ్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇది మీరు నేర్చుకోవాలా, ఓకేనా? అందరి దగ్గర ఉంది ఇది. నెక్స్ట్ స్లైడ్, ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ తీసుకుందాం, మనం హెల్త్ కి సంబంధించింది. డాక్టర్ చదువుతున్నావు, ఫస్ట్ ఇయర్ చదివినావు, ఫస్ట్ ఇయర్ చదివినాక సెకండ్ ఇయర్ ప్రమోట్ కానీ ఎగ్జామినేషన్ పాస్ అయితే పోతారా, సబ్జెక్ట్ ఉండే పోతారా, ఫెయిల్ అయితే పోతారా? 1-2 సబ్జెక్ట్ కామన్ చదువుతారు, కానీ 2 ఏళ్ళు కూడా అన్ని సబ్జెక్ట్ అయితే ఏమవుతుంది? ఇంటర్ పాస్ అయినాకనే డిగ్రీకి. ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నో. సో నువ్వు ఎగ్జామినేషన్ పాస్ అయితే నెక్స్ట్ స్టేజ్కి పోవాలి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారో తెలుసా, మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, రోజు ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, కానీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో ఈయన దగ్గర వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇది రియలైజ్ అవ్వండి. నేను మీకు సబ్జెక్ట్ చెప్తాను, రోజు మీటింగ్, పడిందే వింటున్నా, వినిందే వింటున్నాం. ఎదుటి వ్యక్తికి ఎంత వచ్చిందో ఎలా తెలుస్తుంది? వానికి ఒక ఎగ్జామ్ పెడితే కదా, ఎస్ఆర్ నో. సో మనం ఎగ్జామ్ ఏం చేయాలి? ప్లాన్ షుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్, సలాం చూసు. ప్లాన్ షుడ్ బి టాట్. అంటే చెప్పించాలి, నువ్వు చెప్పు సార్ ప్లాన్. నేను ఇప్పటిదాకా చెప్పినా కదా నీకు. సో నాతో డబ్బు కావాలా, నా పార్ట్నర్కి వచ్చినావు, నేను చెప్తున్నా కదా, ఫస్ట్ ప్లాన్ నేర్చుకుని నువ్వు నాకు చెప్పు సార్. 10 మందిలో చెప్పొద్దు, 10 మందిలో నీకు ప్లాన్ రాదు, నేను అవతాలు చేస్తాను. 1-to-1 నువ్వు నాకే చెప్పు సార్, నేను నీకు చెప్తా సార్. పేపర్ తీసుకో, ప్లాన్ రాపి.
ఎస్, నేను అదే ప్రాసెస్ లో ఉన్నా ఫ్రెండ్స్. నేను చేయబోయేది చేస్తున్నా, నేను చెప్పబోయేది మీకు చెప్తున్నా. మన టీంలో ఉండే ఎస్పెషల్లీ నా టీం తెలుసు. ఒకరి దగ్గర కూర్చున్నాక నీకు ఎంత సబ్జెక్ట్ ఇచ్చినామనేది కాదు, అతను ఎంత మైండ్ లోకి పోయింది, ఎంత రిపీట్ చేస్తున్నాడు ఇంపార్టెంట్. పేపర్ ప్లాన్ చెప్పి సార్, ప్లాన్ చెప్పి సార్, ఇంకా ఏమైనా మిస్టేక్ లో మనం సెర్చ్ చేస్తాం. వైట్ పేపర్ మీద చెప్పి, బోర్డు మీద చెప్పి సార్, ఎందుకంటే మీటింగ్ చేసినప్పుడు బోర్డు మీద కూడా ఎక్స్పీరియన్స్ రావాలా. పేపర్ మీద చెప్తా కానీ బోర్డు మీద నాకు రాదు సార్, అది కూడా చెప్పాలా ప్లాన్. టీచ్, ఎగ్జామినేషన్ పెట్టు, 1-to-1 చెప్తావో, హోమ్ మీటింగ్లు పెడతావో నీ ఇష్టం. నువ్వు ఎంత చెప్తున్నావు, నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది, నువ్వు లెక్చరరా, టీచరా, నాయనా నువ్వు జర్నలిస్ట్వా, ఏమీ కాదు, ప్రొఫెసర్వా కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత అవుట్పుట్ తీసుకుంటున్నావు. యు ఆర్ నెట్వర్కర్ అయితే నీ టీం గ్రోత్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎంత ఉందో నువ్వు టెస్ట్ చేస్తున్నావా. నువ్వు చెప్పడం మీదనే ఉన్నావా. పొద్దున 3 నుంచి సాయంత్రం 5 వరకు, పొద్దున 9 సాయంత్రం 5కు బట్టిందే కొట్టు, నేర్చుకో, మీటింగ్ ట్రైనింగ్. అరే వాళ్ళ మైండ్లకు ఎంత తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎంత తెలుసో. ఎగ్జామ్స్ ఏమైనా పెడుతున్నామా, ఇప్పటి నుంచి పెడదాం. కొత్త లీడర్స్ వచ్చినప్పుడు సింపుల్ గా నచ్చుతూ వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయి ప్రేమతో హృదయపూర్వకంగా నవ్వుతూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ వచ్చినప్పుడే మనం పాస్ అవుతాం, సక్సెస్ అవుతాం. సెకండ్, ప్రోడక్ట్ షుడ్ బి టాట్ విత్ క్యాట్లాగ్ ఓపెన్ చేసి చెప్పు సార్. నేనే కొత్త పర్సన్ అనుకో, క్యాట్లాగ్ ఓపెన్ చేయి, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎట్లా చెప్తావు, అయిపోయా. మన ముందు వచ్చినప్పుడు ఉంది అనుకో, రేపు పొద్దున బయటకు పోయి వెళ్తాడు, మనం అంతే కదా. జూమ్ మీటింగ్ పెడతాం, నేర్చుకోండి అంటే వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళ టైం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. పెద్ద సబ్జెక్ట్ మంది. డాక్టర్ కోర్స్ చాలా ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టం అని అనుకుంటారు వాళ్ళు, కానీ చాలా సింపుల్. క్యాట్లాగ్ లో పోతే 10 పేపర్లు. బయట ఇంటర్లో డిగ్రీలు చదువుకుని ఎన్ని పుస్తకాలు, పెద్ద పెద్ద గ్రంథాలు చదివి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళం ఒక క్యాట్లాగ్ నేర్చుకోలేమా సార్. అది ఎంతవరకు నేర్పిస్తున్నాం. ఇది నేర్పిస్తే వాళ్ళు మనం పిలిచారు కదా. ఎగ్జాంపుల్, కొత్త పర్సన్ దగ్గరికి వెళ్తాం, కొత్త పర్సన్ వాళ్ళకి ప్లాన్ చెప్పాలా, వచ్చింది. ప్రోడక్ట్ చెప్పాలా, ప్రోడక్ట్ వచ్చింది. మనం టెస్ట్ చేసాం, నీకు ప్రోడక్ట్ వచ్చి ప్లాన్ వచ్చింది, ఏం కావాలి సార్, మోటివేషన్. ఆ మోటివేషన్ కూడా నేర్పిస్తున్నాం కదా. ట్రైన్ హిమ్ టు మోటివేట్ ద న్యూ పర్సన్స్. కొత్త పర్సన్ తీసుకొచ్చినప్పుడు, సార్ ఈ పర్సన్కి ఏం తెలియదు, నా ముందు నేనుండా, ఒకసారి మోటివేట్ చేయండి తనకి అంటే, ఎగ్జాంపుల్ సార్, నా పేరు శ్రీరామ్. ఎస్ సార్, నేను ఇలా చేశాను సార్, వేరే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ ఒక పార్ట్ టైం కెరీర్ గా లైఫ్ స్టైల్ దాంతో చేసుకుంటున్నాను. నా లైఫ్ ను కెరీర్ లైఫ్ చేంజ్ చేసుకుంటున్నాను, సెటిల్మెంట్ చేసుకుంటున్నాను, చాలా డ్రీమ్స్ కళలు నెరవేర్చుకొని ఇక్కడికి వచ్చాను సార్. సో సింపుల్ సార్, ఒక 2 నెలలు 1 సంవత్సరం కష్టపడితే మన లైఫ్ ఆఫ్టర్ నౌ ఇలాగ వాళ్ళకి చెప్తే అదే మోటివేషన్, అదే ట్రైనింగ్ మీరు చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నా, నేర్చుకుని వచ్చి నా అప్లైన్ నాకు, నా మెంటర్ నా అప్లైన్ నాకు చెప్పించి నువ్వు మోటివేట్ చేయి అంటే చేయించి నేర్చుకుని మీకు చెప్తున్నా. సో నాలాగా కావాలంటే మీకు ఎందుకు నేను నేర్పించకూడదు. కొత్త పర్సన్ ఇస్తాను, కొత్త పర్సన్ నేనే మోటివేషన్ చేయాలా. ఎంత మంది సార్, ఎంత మందికి మనమే పోయి మోటివేషన్ చేయాలంటే మన వల్ల అవుతుందా, నీ వల్ల అవుతుందా. కోటి రూపాయలు సాధించాలంటే టీం కావాలా. మరి అంత టీంకి అందరికి నువ్వే పోతుంటే ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. అయ్యా మా టీంలో మనమే బలం, మనమే బలహీనత. మా సార్ వస్తాడు, క్లోజ్ చేస్తాడు, మా సార్ ఎక్సలెంట్, ఎవరినైనా క్లోజ్ చేస్తారు. 1000 మందిని జాయిన్ చేయాలంటే నా వల్ల అవుతుందా, మీ వల్ల అవుతుందా. సో పార్ట్నర్స్, అందుకే నా కష్టం పంచుకో, నా విద్య పంచుకో. నువ్వు చేసేది ఏమవుతుంది, నీ డబ్బు వద్దు, నువ్వు డబ్బులు పెడతావా, పెట్టుబడి పెట్టి నీ తెలివితేటలు, నీ టైం ఇన్వెస్ట్ చేసి నేర్చుకో. ఇది చెయ్యి. నువ్వు 1-to-1 చేస్తావో ఏం చేస్తావో చెయ్యి. చాలా స్లైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 1 అవర్ దయచేసి ఎవరైనా ఈవినింగ్ లాస్ట్ వరకు ఎవరు జూమ్ అవుతూ. నెక్స్ట్ 4, అటెండ్ డైలీ జూమ్ మీటింగ్స్ అండ్ సెట్ ఫీడ్బ్యాక్. జూమ్ మీటింగ్ అయిపోయినా ఫీడ్బ్యాక్, కొత్తవాడు వచ్చింటాడు అనా మెసేజ్ పెట్టు. నేను చాలా మంది మా రూపేష్ సార్ కావచ్చు, మాకు చెప్పొచ్చు, నా టీం నాకు గర్వంగా చెప్తున్నా. సాయిబా సార్ చెప్పొచ్చు, ఏం చెప్తున్నా అంటే కొత్త వాళ్ళు వచ్చాము సార్, ఫీడ్బ్యాక్ సార్, ఈ రోజు ఏం నేర్చుకున్నా చెప్పు సార్ అంటే ముందుకు తప్పాలా. స్టోర్ ఉంది కదా, ముసలం తప్పినట్టు ఫీడ్బ్యాక్ ఏంటి, భయపడుతున్నారు జూమ్ మాట్లాడానికి. ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే ఇస్తామో వాడికి ధైర్యం వస్తుంది. ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చి సూపర్ సార్, ఎక్సలెంట్ సార్ అంటారు. ఆ తర్వాత వానికి ట్రైనింగ్ చెప్తాం. ఇంత బాగా ఫీడ్బ్యాక్ చేసి గంటల ట్రైనింగ్ అయిపోయినాక ఫీడ్బ్యాక్ మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నావు నువ్వు ఎందుకు ఇలో అని చెప్పి అతను నేర్పించవచ్చు. మనం చేయాల్సిందల్లా లీడర్స్ ను డూప్లికేషన్ చేయడమే. మీటింగ్స్ అండ్ సెట్ ఫీడ్బ్యాక్, వర్క్ షాప్ అండ్ బూట్ క్యాంప్ ఫర్ ఎగ్జామ్స్. నిన్న రవి సారు మా లవ్ అప్లైనర్ బూట్ క్యాంప్ పోయినారు, అక్కడ ఎగ్జామ్స్ పెట్టారు, వాళ్ళకు రాపించారు, పేపర్తో రాపించారు. మనం కూడా వర్క్ షాప్ లో రాపియాలి, బూట్ క్యాంప్ లో రాపియాలి. ఏం చేస్తామో తెలియదు సార్, మనమైతే మన టీంకి ఎగ్జామ్స్ పరీక్షలు పెట్టాలి, వాళ్ళందరూ పాస్ చేపియాలి. ఇవాళ గుడ్ టీచర్, నువ్వు అందరినీ పాస్ ఫస్ట్ ర్యాంక్ చేస్తే నీ స్కూల్ ఏ విధంగా అయితే పేరు ప్రఖ్యాతి వస్తుందో, ఇక్కడ నీ ఇన్కమ్, నీ చెక్కు పెరగాలంటే నీ టీంలోకి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు ఒక గుడ్ లెర్నర్ గా, ఎగ్జాంపుల్ గుడ్ టీచర్ గా, గుడ్ లెక్చరర్ గా, గుడ్ గాడ్ ఫాదర్ లాగా, గుడ్ మెంటర్ లాగా వాళ్ళకి ఎంత నేర్పిస్తావో డిపెండ్స్ ఆన్ యువర్ సక్సెస్, డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ ఎక్సర్సైజ్. క్లియర్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. నెక్స్ట్, ఈ ఫర్ ఎక్స్పీరియన్స్. వచ్చింది ప్లాన్, వచ్చింది ప్రోడక్ట్ వచ్చింది, ఇంకా రెడీగా ఫీల్డ్ లోకి రేపు నుంచి పో, కానీ ఎక్స్పీరియన్స్
ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ప్లాన్, ప్రొడక్ట్, మోటివేషన్. ప్లాన్, ప్రొడక్ట్, మోటివేషన్. ప్లాన్, ప్రొడక్ట్, మోటివేషన్. నీ మైండ్ సెట్ చేసుకున్నావు, మన మైండ్ లేదు. ఈ 3 ఎప్పుడైతే ప్రాక్టీస్ 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 1-to-1 లో చేయి, హోమ్ మీటింగ్ లో చేయి, పర్సన్ టు పర్సన్ చేయి. బట్ ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఇస్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తుంటావు. నువ్వు తప్పుగా ప్రాక్టీస్ చేస్తే అదే చెప్తావు. 100 సార్లు తప్పు చెప్పినావు, ప్రాక్టీస్ అదే చెప్పినావు. సపోజ్ ఎగ్జాంపుల్, మీ ఎగ్జాంపుల్ లైవ్ అర్థం చేపిస్తా. సో కొన్ని ఇంతకుముందు ట్రైనింగ్ చెప్పినా. ఇప్పుడు ఎంఐఎల్కి ఏమవుతుంది, మిల్క్ అవుతుంది. చదువు అంటే అమ్మాయిలకి ప్రాక్టీస్ చేస్తాను. బయట వచ్చి యారా ఎలక అని వాళ్ళ అమ్మ వస్తుంది. ఏం లేదమ్మా, ఎంఐఎల్కే చదువుతున్నా, మిల్క్ పాలు అంటే మరి అమ్మాయిలకే వాడు ఏం చేస్తున్నాడు, ప్రాక్టీస్ అమ్మాయిలకి అంటున్నాడు. ఎంఐఎల్కే మిల్క్ అట్లా ప్రాక్టీస్ పర్ఫెక్ట్ చెప్పాలా. ఇంకొక ఎగ్జాంపుల్, రామునితో కపివరుండిట్లని అని చదువుతాం. కపివరుండి ఆంజనేయ స్వామి. మన వాళ్ళు చాలా మంది రాముని తోక పివరుండిట్లని, రాముని తోక పివరుండిట్లని, రాముని తోక ఆడింది. కపివరుండు, జెండాపై కపివరుండు అని అంటాం కదా, అంటే ఆంజనేయ స్వామి రామునితో. అట్లా ప్రాక్టీస్, పర్ఫెక్ట్ ప్రాక్టీస్. చాలా మంది ప్రాక్టీస్ అంటే నువ్వు ఎట్లా ప్రాక్టీస్ చేస్తుందో తెలియదు. నువ్వు చాలా మంది సబ్జెక్ట్స్ 100% సూటిగా స్ట్రైట్ గా చెప్తున్నా. ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్ గా నేర్పించండి, వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. 1-to-1 అండ్ హోమ్ మీటింగ్స్ అండ్ జూమ్ మీటింగ్, ఓపెన్ మీటింగ్స్. నువ్వు పర్ఫెక్ట్ గా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావు, 1-to-1 లో కూడా అంతే. అట్లా పోయి ఇట్లా తీసుకొస్తాడు జాయినింగ్, అట్లా పోయి హోమ్ మీటింగ్ చేసుకొస్తాడు, అట్లా పోయి జూమ్ మీటింగ్ చేసుకొస్తాడు, అట్లా పోయి ఓపెన్ మీటింగ్స్ అన్ని చేసుకొస్తాడు. పర్ఫెక్ట్నెస్ ఎప్పుడైతే అవుతామో, how to deal any other network leader and facing any challenges and build confidence to achieve goal. ఎప్పుడైతే నువ్వు ఎక్స్పీరియన్స్, నీకు అనుభవం వస్తుందో, కొత్త లీడర్ వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని అనిపిస్తారు, ఒక పెద్ద లీడర్ సమ్ ఎక్స్ కంపెనీలో ఉన్న సార్ మీరు అంటే సార్ ఎందుకు, మాకు అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. పర్ఫెక్ట్ ఎప్పుడైతే అవుతామో 100% కొత్త లీడర్ని, ఎన్ని పెద్ద కోటీస్ ఏ కంపెనీ లీడర్ని కూడా, ఎండీని కూడా కూర్చోబెట్టి నేను మాట్లాడతా. బట్ నేను చెప్పేది ప్లాన్, ప్రొడక్ట్, మోటివేషనే కదా. సింపుల్. ఇది దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, అదే కదా. అంటే ఒక ధైర్యం వస్తుంది. 100% మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేపిస్తామో, ఈ 4 నేర్పిస్తామో, ఫేసింగ్ ఎనీ ఛాలెంజెస్, ఎటువంటి కష్టమైన నేర్చుకుంటే, ఇది చాలా సింపుల్ రా. ఇప్పుడు వచ్చిన కష్టం, నేను పడిన కష్టం ఇది చాలా చిన్నది. లివ్ ఇట్. కాన్ఫిడెంట్, నమ్మకం వస్తుంది మన మీద మనకు. అండ్ అచీవ్ గోల్ చేయడానికి చాలా అనుభవం ఉంది, చాలా ఇంపార్టెంట్. అనుభవంలో తీసుకోండి. వానికి అనుభవం ఉండొచ్చు, డబ్బు రాలే, ఈ రోజు రాకపోవచ్చు, అనుభవం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది పర్ఫెక్ట్ గా రెడీగా చేయండి. అండ్ వితౌట్ ఎడ్యుకేషన్, వితౌట్ ఎగ్జామినేషన్, డోంట్ గో ఫీల్డ్. ఆఫ్టర్ గెయినింగ్ స్ట్రెంగ్త్ ఎంటర్ ద రింగ్. చదువు లేకుండా, ఎగ్జామినేషన్ పాస్ కాకుండా ఫీల్డ్ పంపిస్తున్నాం. చాలా మంది పంపిద్దాం ఫీల్డ్కు, కానీ మనం వెంట పెట్టుకోవాలి. మనం వెంట పెట్టుకొని, ఒక డాక్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ ట్రైనింగ్ అని రెడీ చేస్తాడు, అన్ని చేస్తాడు, అప్పుడు ఫీల్డ్కి దింపుతాడు. ఇక్కడ ఏంటంటే మనకు కావాలి ఇన్కమ్, ఫీల్డ్కి దింపాలి, కానీ మన అప్లైన్ రైట్ ఎంప్లాయ్ పెట్టుకొని ఆ ప్రాసెస్ మనం నేర్పించాలి. దానికి మనం చూస్తే నేర్పించాలి. ఒక నెల టైం వచ్చింది అనుకో, 21 రోజుల్లోనే సార్ నేను 10 ప్లాన్ చెప్తా, 11 ప్లాన్ చెప్తా, మీరు సైలెంట్ గా పక్కన మాట్లాడకుండా, ఫోన్ మాట్లాడుకుని నేను చెప్పేది వినండి. ప్లాన్, ప్రొడక్ట్, మోటివేషన్ ఏ విధంగా చెప్తున్నా వినండి, నేర్చుకోండి. నా మైండ్ సెట్ ఎలా ఉంది, వాడికి ఎట్లా మైండ్ ఓపెన్ చేస్తున్నా, వాడికి మైండ్ ఎట్లా క్రియేట్ చేస్తున్నా, ఇదన్నీ వాళ్ళకి నేర్పించేసి ఎగ్జామినేషన్లా. సార్ ఇప్పుడు 10 ప్లాన్లు ఎందుకు సార్, రేపు పొద్దున 11వ ప్లాన్. మీరు ప్లాన్ అనేది చెప్పండి, నేను ప్రోడక్ట్ డెమో చెప్తా. లేదు మీరు ప్రోడక్ట్ డెమో చెప్పండి, నేను ప్లాన్. ఒకరు షేర్. 20కి అయిపోయిందా సార్, నేను వస్తాను, ప్లాన్ మీరే చెప్పండి, ప్రోడక్ట్ మీరే చెప్పండి, డెమో మీరే, క్లోజింగ్ చేయండి, నేను పక్కన ఉంటా. ఏదన్నా నా అవసరం ఉంటే లాస్ట్ లో ఫీడ్బ్యాక్ ఇచ్చి సో అని చెప్పి నేను పరిచయం చేసుకుని మిమ్మల్ని రెడీ చేస్తా. సింపుల్ ఫ్రెండ్స్. కానీ కొంతమంది టీం మనం చెప్పిన మాట వినరు, వాళ్ళని వదిలే. కొంతమందిని వింటారు కదా, నీ మాట విన్నాను చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనుభవం చెప్తాను, ఒక చిన్న స్టోరీ చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 2 లీడర్లు ఉన్నారు, AB, ఓకేనా, లేకుండా రాము, సోము. చూద్దాం. ఈ రాము, సోము చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీళ్ళు ఒకరికొకరు కలిసి పెరిగినారు, కలిసి చదువుకున్నారు, కలిసి పెట్టినారు, ప్రాణం ఇచ్చేవాళ్ళు, అంత ఫ్రెండ్స్ చదువుతారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక అతను సివిల్ ఇంజనీరింగ్ లో రెడీ అయిపోయినాడు, ఇంకొక అతను వచ్చేసి ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఇద్దరు వర్కర్సే, ఏం పెద్ద ప్రొఫెషనల్ కాదు. అతను అక్కడ వర్క్ చేస్తున్నాడు, ఇతను వర్క్ చేస్తున్నాడు. వీళ్ళకి ఏం చేశాడంటే, ఒకసారి ఈ రాము అనేవాడు సోముకు ఫోన్ చేశాడు. సోము నాకు కడుపు నొస్తుందిరా పొద్దు నుంచి, ఇది 24 గంటల అపెండిక్స్ ఆపరేషన్ అంటారు కదా, అపెండిక్స్ పెయిన్ అంటారు కదా, అట్లాగా కడుపు నొస్తుందిరా, నాకు చాలా కడుపు నొప్పి ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని సోముకు ఫోన్ చేశాడు. సోము ఇమీడియట్ గా ఏం చేశాడు, అవునా ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు వస్తుంది, వామిటింగ్ వస్తుంది. అపెండిక్స్ పెయిన్ ఎప్పుడైతే వస్తుందో కడుపు బొడ్డు దగ్గరే వస్తుందని కొన్ని తెలుసు, నాకు హెల్త్ ఇండస్ట్రీలో చాలా పనిచేసిన, బొడ్డు పక్కనే వస్తుంది, వామిటింగ్ వస్తుంది, చాలా స్లో ఫోర్స్ గా వస్తుంది. అపెండిక్స్ అయితే లోపల నుంచి తన్నుకుంటే ఈడ వామిటింగ్ చేస్తే ఆడొచ్చు వస్తుంది, ఆ కడుపు నొప్పి వచ్చి అంత ఫోర్స్ వస్తుంది. ఒరే ఇది అపెండిక్సైటిస్, మన అందరికి అపెండిక్సైటిస్ లోపల ఉంటుంది.
ఆపరేషన్ చేసి తీసి మనకు చూపిస్తారు, కానీ దాని సిమ్టమ్స్ అన్నమాట అలా ఉన్నారని చెప్తే వాడు ఏం చేశాడు, పాపా నువ్వు ఉండరా, ఒక్క నిమిషం ఉండరా, నేను ఇప్పుడే వస్తున్నా, అపెండిక్స్ అడిగి నీకు ఆపరేషన్ చేస్తా అంటాడు. అరే నువ్వేందో ఆపరేషన్ చేస్తావురా అంటే, రే ఏం రా, మన ఇద్దరం ప్రాణ స్నేహితుడురా, నీకోసం ప్రాణం ఇచ్చేవాడిని నేను రా, నువ్వు బాగుండాలని కోరుకునే ఫస్ట్ నేను రా, నువ్వు బాగుండాలని చెప్తున్నా, నేను ఎందుకు చెడగొడతా, నేను ఉండు, నేను ఆపరేషన్ చేస్తాను, నేను ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ కొడతాడు. అప్పుడు కొడితే ఆ రాము డోర్ తీస్తాడా తీడా ఫ్రెండ్స్, తీస్తాడా తీడా, తీస్తాడా తీడా, తీయడు. ఎందుకు? ఈయనకేం వచ్చని, వీడు చదవలే, పాస్ కాలే, ఏం చేయలే, వీడు నాకు ఆపరేషన్, నా మంచి కోరుకునేవాడే, కానీ వాని దగ్గర ఏమి లేదు, వాడేం చదువుకోలే, వచ్చి ఒకవేళ మనసారి చేసిన ఈ డోర్ తీసి ఈ డోర్ వెనక పారిపోతాడు. అవునా? ఎస్ఆర్ నో? బట్ ఏమంటే ఇక్కడ చూడండి, మార్కెట్లో ఫీల్ లేకపోతే పెద్ద పెద్ద లీడర్లు కానీ ఎవరైనా వస్తే మనం ఇదే సార్, మనం చేసేది ఇదే. అంటే వాడు ఎడ్యుకేషన్ చదవలే, ఎగ్జామ్ పాస్ కాలే, ప్రాక్టీస్ కాలే, సడన్ గా వచ్చేవాడు ఆపరేషన్ చేయాలంటాడు. ఆపరేషన్ ఎలా అవుతుంది సార్? దీనికి ఒక థియరీ ఉంది, ఒక ప్రాసెస్. అందుకే మన దగ్గరకు వచ్చే లీడర్లు 1 లేడు 3 నెలల్లో, సార్ మీకు డబ్బులు కావాలా, 3 నెలల నుంచి ప్రాక్టీస్ నేర్చుకోండి సార్, ప్లాన్ నేర్చుకోండి సార్, ఫ్రాడ్ నేర్చుకోండి సార్, మోటివేషన్ నేర్చుకోండి సార్, మైండ్ క్లియర్ చేసుకోండి సార్, అప్పుడు డబ్బులు ఆశించండి సార్. మీరు వచ్చినా ఉంటే నెలకు రాలే, 2 నెలలకు రాలే, 3 నెలలకు రాని, ఏమి జీరో నాలెడ్జ్, నువ్వు ఫెయిల్ అవుతాడా, ఏం మాట్లాడవు, డబ్బు రావాలా, లెఫ్ట్ రైట్ మ్యాచ్ కావాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అనుభవం ఫీల్డ్ లో ఒకరినిద్దరిని చంపితే కానీ డాక్టర్ కాడు. అలాగే నువ్వు ఎవరినో కొన్ని చంపాలి కదా, ఎవరినో కొన్ని ఫెయిల్ అవ్వాలి కదా, అవునా కదా? నీ అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ 4th ఎథిక్స్. ఇదే డాక్టర్ గురించి మాట్లాడుకుంటాం. డాక్టర్ అంతా అయిపోయింది, డాక్టర్ అయిపోయి స్టార్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తే కొన్ని ఎథిక్స్ పెడతారు. ఎథిక్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, రేపు డాక్టర్ నువ్వు ఆపరేషన్ చేయాల్సి వస్తే, ఒక ఆడవాళ్ళకి కానీ అమ్మాయిలకు కానీ ఒక ఆర్గాన్కు నువ్వు ఏదైనా ఆపరేషన్ చేస్తే ఇంకొక ఆర్గాన్ చూడకూడదు. ఇది ఎథిక్స్. ఎస్ ఆర్ నో? రెండోది, నువ్వు కిడ్నీలు 2 పక్కన కదా, కిడ్నీలకి ఏదైనా ఆపరేషన్ చేస్తే ఒక కిడ్నీకి చేస్తే ఇంకో కిడ్నీ చూడకూడదు, దాన్ని తీయకూడదు బయటికి. ఎందుకు? దాన్ని అమ్మడం కానీ చేయడం కానీ ఇట్లా ఎథిక్స్ తో పర్ఫెక్ట్ గా నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని మీద ఫోకస్ చేయాలా. రెండోది కానీ చెప్పకూడదు. రెండోది, ఒకవేళ ఏ ప్రాబ్లం ఉంది నయమవుతుందా, ఎన్ని రోజులకు నయమవుతుంది, లేదు సార్ మన చేతుల్లో ఏం లేదు, మెడిసిన్ వాడితే తగ్గుతుంది, లేదా నువ్వు ఆపరేషన్ అవుతే తగ్గుతుంది, 3 నెలలకు తగ్గుతుంది, పర్ఫెక్ట్ గా వాళ్ళకు ఒక ఎథిక్స్ అనేది డాక్టర్కు నేర్పిస్తారు. వెరీ ఇంపార్టెంట్. మనం కూడా ప్లాన్, ప్రోటు, మోటివేషన్, మైండ్ సెట్ అయిపోయినాక ఫీల్కి పెట్టినప్పుడు కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఎథిక్స్? ఫస్ట్ దీంట్లో ఎథిక్స్ ఉండాలి. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలంటారు కొంతమంది. రాజకీయం అంటే ఎట్లా చేస్తావా? లేవు. విలువలతో కూడుకున్న విద్య చేయాలంటారు. అలాగనే విలువలతో కూడుకున్న డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. వాట్ ఈజ్ విలువలు? ఎథిక్స్ అంటే ఏంటంటే, డోంట్ అబ్యూజ్ యువర్ అప్లైనర్. నీ అప్లైన్ను అబ్యూజ్ చేయకూడదు. అబ్యూజ్ చేయకూడదు అంటే నువ్వు ఏది చెప్పినా అప్లైన్ నీకు చేత కాదు, నువ్వు కాదు, అది ఇది, నువ్వు రాంగ్, నువ్వు చేత కాదు, ఇట్లాగా మన అప్లైన్ నువ్వు ఎంతసేపటికి నువ్వు అబ్యూజ్ చేయకూడదు. వాడి చేత కాదు, వాడు రాడు, వాడు కరెక్ట్ రాడు. సారీ ఎగ్జాంపుల్, కడప లాంగ్వేజ్ వాడని మాట్లాడుతున్నాను అనుకోవద్దండి. సారు రాడు, మా అప్లైన్ రాడు, ఈ విధంగా. నేను చెప్పేది నిజమే. నచ్చకపోతే అప్లైన్ వాడు గిడిన మంది చాలా మంది ఉన్నారు బాస్. ఎస్, నేను ఓపెన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నా, అందుకే మాస్. సో డోంట్ అబ్యూజ్ యువర్ అప్లైన్. మీ అప్లైన్ అబ్యూజ్ చేయకూడదబ్బా. బీ ట్రాన్స్పరెంట్, నిజాయితీగా ఉండి, పారదర్శకంగా ఉండండి. టీం దగ్గర నువ్వు ఏదైతే చెప్తావో అదే చెయ్యి, ఏదైతే మాటిస్తావో అదే. ఈ రోజు కాగానే రేపైనా మాటి, ఏదైనా సరే. బీ ట్రాన్స్పరెంట్ అండ్ డోంట్ కట్స్ డౌన్స్ మీద కోప్పడకూడదు, డిమాండ్ చేయకూడదు, ఆర్డర్ ఇవ్వకూడదు, తిట్టకూడదు. ఎందుకు తిడుతున్నారు సార్ మీరు? మన టీంకి వస్తే మన సక్సెస్ కు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళకి నచ్చ చెప్పాలి, అర్థం చెప్పాలా. వీళ్ళు మన వల్ల కాలేదా, లీవ్ ఇట్, ఇంకొకరిని చూసుకో. అంతేగాని వాళ్ళని తిట్ చేసి, హట్ చేసి, కోపకిచ్చే అధికారం మనకు లేవు సార్. దిస్ ఈజ్ ఎథిక్స్. సారీ ఫర్ ది ఇన్ఫర్మేషన్. మీరు ఎవరు హట్ అవ్వద్దండి. కొంతమంది నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చలేకుండా నన్ను కూడా లీవ్ ఇచ్చేయండి. మీకు రిక్వెస్ట్ చెప్తున్నాను. ఎవరు హట్ కావద్దు. ఒకవేళ అతని కింద మీద పడి నేర్చుకుంటాడు, పొరపాటు మనం హర్ట్ చేసి అతని బిజినెస్ లో డ్రాప్ అయితే అతన్ని మైండ్ మీద దెబ్బ తెచ్చినట్టే. అరే ఈ రోజు కాకుండా రేపైనా నేను ఎదుగుతాను కదా, నాకు అది చేయి ఇది చేయి అని చెప్పి నా మీద పోర్ చేసి, నన్ను తిట్టి, నన్ను హర్ట్ చేసి బిజినెస్ మానేస్తున్నాడు. నా డ్రీమ్స్, నా కళను చంపేసిన వాళ్ళు అవుతాము. ఈరోజు రేపు తెలుసుకుంటాడు. ఫోకస్ అన్న అదర్ టీమ్. ఇంకొకరి మీద ఫోకస్ చేయి. నీకు నచ్చినతో బిజినెస్ చేసుకో. అప్పుడు అతను అసలు ఏం సార్ నేను చేయాలంటే, అన్నా నీకు చెప్తున్నానా, నువ్వు వినడం లేదన్నా. సార్ నీకు చెప్తున్నా సార్, నువ్వు వినడం లేదు సార్. నువ్వు నా మీద ఎరిగి నన్నే క్వశ్చన్ చేస్తుంటే నేను మన ఇద్దరు ఎందుకు ఆర్గ్యుమెంట్ అని పక్కకున్నా సార్. ఏం లేదు సార్, నువ్వు నేర్చుకో సార్, నువ్వు తెలుసుకో సార్. జూమ్ మీటింగ్ ట్రైనింగ్ ఉంటాయి. నా వరకు చెప్పిన నీకు ఇష్టం నేను తెలుసుకోలేకుండా లేదు సార్. సింపుల్ గా
నో క్రాస్ లైనింగ్, ఎనీ రాంగ్ డైరెక్షన్ విత్ క్రాస్ లైనింగ్. చాలా మంది క్రాస్ లైనింగ్ చేస్తుంటారు, ఏమి లేదు, స్ట్రిక్ట్ గా ఉంది. ఒకరొకరు క్రాస్ లైన్ చేయకూడదు, క్రాస్ లైన్ చేయకూడదు. ఎందుకంటే ఐడియల్ టర్మినేషన్ పెడతాం. వెంకట్ సార్ దగ్గర ఒకటి చెప్పాడు, నో క్రాస్ లైన్ సార్. చాలా మంది వస్తుంటారు పోతుంటారు, క్రాస్ లైన్ చేస్తే ఐడియల్ టర్మినేట్ అయిపోతాడని క్రాస్ లైన్ చేసే ధైర్యం రాదు. ఎందుకు? నువ్వు క్రాస్ లైన్ చేస్తే వాడు చేస్తావు లేదు తెలియదు, నా ఐడి పోతుంది అంటే ఎందుకు క్రాస్ లైన్ చేస్తాడు? సో స్ట్రిక్ట్ గా రూల్స్ పాస్ చేస్తే క్రాస్ లైన్ ఎక్కడ ఉండదు. అండ్ రాంగ్ డైరెక్షన్ విత్ క్రాస్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అందరు నా టీం నా అప్ లైన్ ఉన్నారు, పక్క లైన్ లో ఉంటారు. చాలా ఒక గ్రేట్ లీడర్ ఉన్నాడు, వేరే టీంలో ఉన్నాడు, మాట్లాడినప్పుడు నా టీం కాదులే, నా టీం కానప్పుడు రాంగ్ డైరెక్షన్, ఇదంతా వేస్ట్ సార్, ఊరికి నువ్వు నీ అప్ లైన్ కరెక్ట్ కాదు సార్, నువ్వు వాడమాన్ సార్, ఇట్లా చెప్పకూడదు సార్. రాంగ్ డైరెక్షన్ అతనికి ఇవ్వకూడదు. మన టీం కాదు, మనకేం నష్టం ఉంది లేబ్బా, అతను నచ్చుతాను అట్లా చేయకూడదు సార్. రాంగ్ డైరెక్షన్, క్రాస్ లైన్ మాట్లాడా. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీటింగ్ ట్రైన్ బాగా చేస్తాను, వేరే వాళ్ళు మాట్లాడితే థ్యాంక్ యూ సార్, బట్ మీరు నేర్చుకోండి, మీ అప్లైన్ కూడా నేర్పించండి. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు సార్, చాలా మంది క్రాస్ లైన్స్ పెద్ద పెద్ద లీడర్లు నాతో మాట్లాడుతున్నారు, చాలా థ్యాంక్ యూ. కానీ ఈ రోజు దగ్గర రేపే తెలుస్తుంది, ఒరే అతను లీడర్ అని మాట్లాడితే ఆల్రెడీ రైట్ గైడ్ లైన్స్ ఇస్తున్నారా, నాకు మనసులో పడిపోతుంది, అతను కరెక్ట్ కాదు, ఎథిక్స్ లేవు తన దగ్గర. తన టీం ఒకటి చెప్తున్నాడు, నాకు ఒకటి చెప్తున్నాడు. అలా చేయకూడదు. మనం అందరం కలిసి గెలవడానికి వచ్చాం. నీ కడుపు కొట్టి నా కడుపు కొట్టి నీవెందుకు కొట్టాలా సార్? వీలైతే అందరం కలిసి అందరం మాట్లాడుకొని అందరి కడుపు నింపుకుందాం, అది రావాలా ఎథిక్స్. నో మిస్యూజ్ మనీ, బీ హానెస్ట్. ఇక్కడ మాత్రం కొద్దిగా సారీ ఫర్ దిస్ చూస్తే చాలా వరకు నిజాయితీ అనేది చాలా మంది లేదు, నాలో కూడా కొంత లేదు, నేను ఒప్పుకుంటున్నా. బట్ ఎందుకు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని రికవర్ చేసుకునేది చాలా వరకు బెటర్మెంట్ చేయాలి. నో మిస్యూజ్ మనీ, బీ హానెస్ట్. Don't open new ID. If any new leader comes, please join activate leaders income leg. Don't open new ID. If any new leader, కొత్త లీడర్ ఎవరైనా వస్తే, ఇప్పుడు సపోజ్ నేనున్నా, మీరు అర్థం చేసుకోండి, నాకు 3 ఐడీలు ఉన్నాయి, చాలా మంది లీడర్స్ ఉన్నారు. కొత్త లీడర్ వచ్చింటాడు, ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంపెనీ నుంచి, నేనేం చేస్తా, ఉన్న ఐడి ఉంది కదా ఐడి వేసుకుంటా. ఏం లాభం సార్? డోంట్ ఓపెన్, కొత్త ఐడి ఓపెన్ చేయొద్దు. ఇఫ్ ఎనీ లీడర్ కమ్స్ టు జాయిన్ నీ టీంలోకి వస్తే నువ్వేం చేయాలా? సపోర్ట్ యువర్ డౌన్ లైన్. అరే కొత్త లీడర్ గానే సర్వీస్ చేయాలి కదా, కొత్త లీడర్ చేయాలా? అదే నువ్వు డౌన్ లైన్ లో, నిన్ను నమ్ముకున్న డౌన్ లైన్ లో నువ్వు డౌన్ లైన్ ఇస్తే అతనికి కొద్దిగా సపోర్ట్ అవుతుంది కదా, టీం సర్వీస్ అవుతుంది కదా, అక్కడ వచ్చి ఇన్కమ్ ఈడ వస్తుంది కదా, ఐడికి వచ్చి ఇన్కమ్ ఈడ నాకు వస్తుంది, ప్లస్ నీకు వస్తుంది కదా. కొత్త ఐడికి వస్తే నీకు అదే సపరేట్ వస్తుందా? ఇక్కడ క్యాపింగ్ ఉంది కదా, నీకు అక్కడ వచ్చిన అదే ఇన్కమే, ఇక్కడ వచ్చిన. నువ్వు చేయి తిప్పి నోట్లోకి అన్నం పోతుంది, డైరెక్ట్ తిప్పి అన్నం పోతుంది, నువ్వు ఎట్ట తిప్పిన నోట్లోకి అయితే అన్నం పోతుంది కదా, నీకు రావాల్సిన ఇన్కమ్ వస్తుంది కదా. చాలా మంది ఉపయోగించండి సార్, ఇలాగ అక్కడ వేసుకుని సర్వీస్ లేకుండా దయచేసి. ఎందుకంటే మనల్ని నమ్ముకోవడం, కొంతమంది మనల్ని నమ్ముకొని చాలా మంది వచ్చింటారు. సపోర్ట్ యువర్ డౌన్ లైన్ టీమ్ సర్వీస్ మీటింగ్స్, జాయిన్ న్యూ టీమ్. కొత్త టీం ఎవరు వస్తే వాళ్ళ కింద వేయండి. నేను కూడా కొద్దిగా మార్చుకుంటూ నా టీంకి సపోర్ట్ చేయడానికి, నాలాంటి లీడర్ బిఫోర్ కంపెనీ ఎవరైనా టచ్ అయినా నాకున్న టీంలో సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆత్మశుద్ధిగా చెప్తున్నాను, దైవ సాక్షిగా చెప్తున్నాను. నా డౌన్లైన్స్ డెవలప్ అవుతే నేను డెవలప్ అవుతా. రేపొద్దున ఎవరైనా గ్రీన్ మీటింగ్ లో మ్యాగ్నెట్ పర్సన్ ఉంటే వాళ్ళు చెప్పాలా ధైర్యంగా, నా అప్లైన్ రా, నాకు సపోర్ట్ చేస్తున్నాడు, టీం సర్వీస్ చేస్తున్నాడు, మంచి వ్యక్తి అని గర్వంగా చెప్పుకోవాలి. మనం చెప్పుకోవడం, నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు ఫ్రెండ్స్. ఎథిక్స్. I wish my team great success if even great leaders come or not. నా టీంలో గ్రేట్ సక్సెస్ కావాలంటే 100% నా గ్రేట్ లీడర్ కావాలి. ఎస్ ఆర్ నో? చాలా హ్యాపీ ఏంటంటే నా టీంలో చాలా మంది గొప్ప లీడర్స్ ఉన్నారు. మిస్టర్ రూపేష్ సార్ చెప్పొచ్చు, సాయిబాబు చెప్పొచ్చు, వీళ్ళైతే పెద్ద టీం బిల్డ్ చేస్తున్నారు. మంజులా మేడం, సునీత మేడం, సారీ పడితే అందరినీ చెప్పడం లేదు, చాలా మంది బ్రైట్ లీడర్స్ ఉన్నారు. మన రూపేష్ సార్ దగ్గర పెద్ద నెట్వర్క్ లీడర్ ఉన్నారు. బట్ వీళ్ళందరూ నా టీం గొప్పగా గ్రేట్ గా వీళ్ళు రెడీ చేస్తే నేను గ్రేట్ లీడర్ అవుతాను. ఇది ఎథిక్స్. క్లియర్? సూపర్. ఎనీవన్ రండి, ఒక్కసారి ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ సిస్టమ్ తెచ్చుకున్నాం, 4E's ఫార్ములా. క్లియర్? అర్థమైందా సార్? మీకు అర్థమైంటే మీ తమ్ము సింబల్ అందరు పెట్టండి. ఇక్కడ ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, నా మీటింగ్ వింటున్నారో, ఈ 4 వెరీ ప్రైమరీ, వెరీ ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే తమ్ము సింబల్ అందరు పెట్టాలని కోరుకుంటున్నాను. ఎనీ వన్ పర్సన్ అన్మ్యూట్ చేసుకొని నాతో ఫాలో అవ్వండి. ఇక్కడ 4E's ఫార్ములా ఒక్కసారి మీరు చదువుతారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎనీవన్, 4E's ఫార్ములా ఏంటి? ఎడ్యుకేషన్, ఎగ్జామినేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎథిక్స్. సూపర్ సార్. ఈ 4 చాలా సార్, మనం గెలవడానికి 4 చాలా సార్. విద్య చాలా సార్. ప్రస్తుతానికి చాలు సార్, 100%. వెరీ గుడ్, సూపర్ సార్, ఎక్సలెంట్. బలం పెంచుకో. ఇప్పుడు బరిలోకి దిగుదాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, నీ బరి, నీ యుద్ధం, నీ కురుక్షేత్రం, నీ సంగ్రామం, నెక్స్ట్ ఫీల్డ్ ఇప్పుడు చూపిస్తా. ఆర్ యు రెడీ? ఎస్.
వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎస్, రంగంలోకి దిగాం. 4E గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 4T ఫార్ములా. 4E గురించి మాట్లాడు. ఇవన్నీ 4E అనేది లోపలగా నీ మైండ్ లోపల నీ ఇన్నర్, ఈ అవుటర్స్ బయట ఉండే ఫార్ములా ఏంటి? 4T ఫార్ములా. ఫస్ట్ నీకు టార్గెట్ ఉండాలి. మీకు టార్గెట్ అంటే నీ గోల్. నా టార్గెట్ 3 years 1 CR 1 క్రెటా కార్ పక్కా. ఇది నా టార్గెట్. నో టార్గెట్, నాకు అందరి టార్గెట్ ఉంది. నీకుందా? ఆర్ యూ టార్గెట్? సెకండ్, టార్గెట్ ఉంది. మరి టార్గెట్కి ఏం చేయాలి? నువ్వు ఒకడు కాదు కదా, టీం డెవలప్ చేయాలి. నీ టీం సపోర్ట్ చేయాలి. నీ టీం బిల్డ్ చేయాలి. టీం వస్తుంది. టీంకి ఏం చెప్పాలి? ట్రైనింగ్స్ నేర్పించాలి. ట్రైనింగ్ ఇవ్వాలి. 4th T వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్. నమ్మకంతో పని చేయాలి. నమ్మకంతో పని చేయించాలి. నమ్మకంతో ఉండాలి. నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంతో పని చేయాలి. నమ్మకంతో పని చేపించాలి. ఇది ఫార్ములా. నీకు టార్గెట్ ఉందా? టీం ఉందా? ట్రైనింగ్స్ ఇస్తున్నావా? ట్రస్ట్ ఉందా? నమ్మకం ఉందా? ఈ ఫార్ములా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని తెలుసుకుందామని రెడీ? ఎస్ సార్, కంటిన్యూ. వెరీ గుడ్ సార్. థ్యాంక్స్ సార్. నా టార్గెట్ గురించి చెప్తున్నాను. మీ టార్గెట్ ఆలోచించండి. టార్గెట్ ఎందుకు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు రసూల్పురలో మెట్రో చేసింది. మెట్రో ఎక్కినా, లేకుంటే ట్రైన్ ఎక్కినా, బస్ ఎక్కినా అనుకోండి. బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ వచ్చి ఎక్కడికి పోవాలంటాడు. టికెట్ అంటామా? పలానా చోటుకు అని చెప్పి ఎక్కుదామా? అంటే ఒక టార్గెట్. ఇక్కడ ఎక్కితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టికెట్ అంటాం. అంటే ఎక్కడికి వెళ్ళాలో నీ గమ్యం తెలియాలి కదా. ఎక్కడ పడితే అక్కడ దిగుదాం. ఏదో టీం వచ్చింది, ఇన్కమ్ వస్తుంది, నీ టార్గెట్ లేకుండా పని బిజినెస్ చేస్తూ నువ్వు టార్గెట్ చెప్పకుండా మధ్యలో వస్తుంది 10,000 20,000 వస్తుంది, ఆడ ఆగిపోతే ఆడ దింపుదాం. ఎవరు టీం లేకుండా దిగుదాం. నో, నీ టార్గెట్ ఉంటే ఆ గమ్యం చేరానికి మైండ్ లో ఫక్స్ ఉండాలా. నీ టార్గెట్ ఎప్పుడైతే బలంగా యూనివర్స్ వదిలేయాలా. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, దేవుడు తీసుకుంటున్నాడు నా యూనివర్స్. దేవుడు నాకు కూడా రెడీగా ఉన్నాడు. నువ్వు బయటికి ఓపెన్ చేయలే, యూనివర్స్ చెప్పలే, నీ టార్గెట్ నీ కడుపులో పెట్టుకుంటే ఎట్లా? ఓన్లీ ఒకవేళ అందరికి చెప్పకపోయినా మెయిన్ లీడర్స్ కన్నా నువ్వు టార్గెట్ చెప్పాలి. ఒకవేళ అందరికి చెప్తే మానం పోతుందేమో ఛేదించుకోకుంటే. సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ మీటింగ్, ఓపెన్. చంద్రు మీదకి టార్గెట్ పెడితే కనీసం చుక్కలైనా నాకు అందుతాయండి. ఎస్ఆర్ నో? ఇఫ్ యూ టార్గెట్ మ్యూన్, నువ్వు చంద్రుని టార్గెట్ చేస్తే కనీసం చుక్కలైనా చేతిలోకి వస్తాయి కదా. ₹1,00,00,000 పెట్టు, 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు వస్తుంది కదా. నీకు టార్గెటే లేదు. నీకు ఏడబడితే ఆడ దిగుతావా? ఏడబడితే ఆడ డ్రాప్ అవుతావా? ఎస్, ₹1,00,00,000 టార్గెట్ 3 సంవత్సరాలు ముందు ఉండాలా. డిసైడ్ అయిపోయినా ఫస్ట్ ఇయర్ షార్ట్ టర్మ్ గోల్. ఈ గోల్ ను 3 రకాలుగా చేసుకో. షార్ట్ టర్మ్ గోల్ 6 months లో 3 నుంచి 5 లక్షలు సంపాదించాలా. బట్ సంవత్సరానికి నేను 5 లక్షలు సంపాదించిన ఏమి కాదు. నా అడుగులు స్ట్రాంగ్ గా పడుతున్నాయి. ఇన్ని రోజులు నేను చేసిన మిస్టేక్స్ నాకు అర్థమైంది. ఇంకా టీంకు నేను బలం పెంచాలి. అప్పుడు బరిలోకి దిగాలి. ఇంత రోజుల వరకు నాకు మాత్రం బలం ఉంది. నా టీం కూడా బలం చేయాలంటే ప్లాన్, ప్రోటు, మోటివేషన్, మైండ్ సెట్. ప్లాన్, ప్రోటు, మోటివేషన్, మైండ్ సెట్ ఇవన్నీ నేర్పించేయాలి. సింపుల్ అవుతుంది. నీ పార్ట్నర్స్ కు నీ సేమ్ నేర్పిస్తే సింపుల్ అవుతుంది మన టార్గెట్. మొదటి 6 నెలలు అడుగులు నెమ్మదిగా పడిన స్ట్రాంగ్ గా పడు. ఏనుగు అడుగు పడిందంటే కుండస్థలం దప్పన కావాలా. అంత స్ట్రాంగ్ గా పడాలా. అంత స్ట్రాంగ్ గా లీడర్షిప్ బిల్డ్ చేయాలా. నెక్స్ట్ మిడ్ టర్మ్ గోల్ 18 నెలలు 1.5. నేను మిడ్ టర్మ్ గోల్ లో ఉన్నాను. 10 to 20 lakhs 10K దగ్గరగా ఉన్నా. బట్ నో డిసప్పాయింట్మెంట్. ఫుల్ హ్యాపీ. ఈ రోజు కాకుండా రేపు టీం వస్తుంది. నేను ఒక ప్రొసీజర్ లో ఉన్నా, ఒక ఎడ్యుకేషన్ ఉన్నా, కరెక్ట్ గా ఉండా. డోంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బిగా కాదు, ఇంత రాలేదు, డబ్బు రాలేదే చెప్తా. లాస్ట్ ఫ్రెండ్స్, ఒక వీడియో ఉంది, వీడియో చూపిస్తా. ఆ వీడియోకి నేనే డైలాగ్స్ రైటర్ అంతే చూపిస్తా, నా మాట ద్వారా చూపిస్తా. అంతవరకు వేచి చూడండి. 100% మీరు సక్సెస్ అవుతారు. థర్డ్, లాంగ్ టర్మ్ గోల్ 3 సంవత్సరాలు 1 CR జాగ్వార్. చిరుతపులి వేగం. ఫర్ ఎగ్జాంపుల్ మన వెంకట్ సార్ తీసుకుందాం. సరే, మన సార్ ఉన్నాడు కదా, వెంకట్ సార్. ఆయన పైన మన సార్ ఉన్నాడు కదా, సార్ పేరు సరిగ్గా గుర్తురాలేదు, ప్లీజ్. ప్రకాష్ సార్ గుర్తొచ్చింది. ప్రకాష్ సార్ ఉన్నాడు కదా, 5 సంవత్సరాల్లో ఉండి 2.5 లక్షలు 3 లక్షలు తీసుకున్నంట. అరే, మనము ఎంత సంవత్సరానికి 5 లక్షలు తీసుకున్నామంట. ఆయనతో పోల్చుకుంటే వెరీ గుడ్. ఇప్పుడు ఆయన కోటేశ్వరుడు హ్యాపీగా ఉన్నాడు కదా. సో బీ పాజిటివ్. సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షలు అంటే నువ్వు సక్సెస్ కాబోతున్నావు. సక్సెస్ అవడానికి 100% అధికారం నీకు, హక్కు ఉంది. నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, నెగిటివ్ కావద్దు. నీకు అధికారం ఉంది, హక్కు ఉంది, నీకు క్వాలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ 18 నెలలు. ఇప్పుడు చూడు, రోజుకు నెలకు 10 లక్షలు. ఇప్పుడు మన వెంకట్ సార్ చెక్కు 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, నెలకు 20 లక్షలు, ₹1,00,00,000 కూడా. చిరుత వేగం, స్పీడు, నెలకు 10 లక్షల కిలోమీటర్ వేగంతో ఆయన కారు, ఆయన బిజినెస్ జరుగుతుంది, పరిగెత్తుంది. నెలకు 50 లక్షల స్పీడ్ వేగంతో. వేగాన్ని డబ్బులో క్యాల్క్ చేయండి. ఇప్పుడు నీ వేగం తగ్గచ్చు బా. నెక్స్ట్ 6 నెలలకు, సంవత్సరం, 2 నెలలు నీ వేగం చిరుతపుల నెల
ఎంత స్పీడ్? 10 లక్షల స్పీడ్ నాది. ఏందబ్బా 100 స్పీడ్కి చచ్చిపోతాను, 10 లక్షల స్పీడ్ నా? మరి ఏంటనుకుంటున్నావు? పవర్ ఉంది. చిన్న టార్గెట్, ఒక 100% ఒక క్లారిటీగా నువ్వు ఉన్నావా లేదా అనేది పిచ్చ క్లారిటీగా ఉన్నా. ఒక చిన్న స్టోరీ చెప్తాం, మధ్యలో స్టోరీ కంటెంట్ మిస్ అయింది అనుకో. ఇప్పుడు మోటివేషన్ చేస్తే చాలా మంది ఈ మైండ్ ఎక్కువ పడుకుంటారు. ఒక చిన్న స్టోరీ. ఆర్ యు రెడీ? రెడీ సార్, రెడీ సార్. అద్భుతమైన స్టోరీ. షార్ట్ టర్మ్ లో క్లోజ్ చేస్తాను. నో క్లారిటీ లేదనుకో. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒక దేవుడు ఒక పర్సన్, ఒక కుటుంబ యజమాని దేవుని కోరుకుంటున్నాడు. దేవుడా, నాకు ఒక పెద్ద వెహికల్, వాహనమి, నాకు డబ్బు చేతి నుండి అయ్యాలను, డబ్బు పూర్తిగా ఉండాలా, అండ్ నా చుట్టూ అమ్మాయిలు ఉండేట్టుగా నాకు ఒక వరం ఈ దేవుడా అన్నాడు. అంటే అతని టార్గెట్, అతని డ్రీమ్, అతను ఏదైతే కోరుకుంటున్నాడో అతను కోరుకుంటున్నాడు. అంటే క్లారిటీ లేకుంటే, క్లారిటీ ఉంటే ఏమవుతుందో చెప్తున్నా మీకు. ఇప్పుడు అతని దగ్గర క్లారిటీ లేదా? ఆ స్టోరీ ఇది. ఏం చేశాడు? దేవుని కోరుకుంటున్నాడు. దేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం చేశాడు? భక్త, ఏం కావాలి నీ కోరిక అన్నాడు. అంటే, దేవుడా, నాకు పెద్ద వెహికల్ కావాలా. వెరీ గుడ్. నాకు పెద్ద డబ్బు ఉండాలా, నా చేతి నిండా ఎప్పుడు డబ్బు ఉండాలా, రోజు డబ్బు ఉండాలా. వెరీ గుడ్. నా చుట్టూ అమ్మాయిలు ఉండాలి దేవుడా. వాడు బావాని కోరిక. తదాస్తు, దేవుడు చేసిన కోరిక. పొద్దున లేదు చూస్తే వాడు పనికి పోతుంటే ఏముంది వాడు? మనకు తెలిసింది ఈ స్టోరీ, కొత్త స్టోరీ కాదు. నెక్స్ట్ చెప్పబోయేది కొత్త స్టోరీ. ఇది చాలా మంది వినింటారు. కొన్ని కొత్త స్టోరీలు నా దగ్గర నుంచి తప్ప ఎక్కడ మీరు విన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా ఏదో దేవుడు ఇచ్చిన టాలెంట్, నాలెడ్జ్ ప్రకారంగా నాకున్న క్రియేటివిటీతో నేర్చుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొత్తగా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చెప్తా ఉంటావు. ఇది వినింటారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తదాస్తునైనా నువ్వు కండక్టర్ కాపో అంటాడు. కండక్టర్ ఇన్కమ్ 20,000 30,000 సచ్చా. పెద్ద వెహికల్, బస్సు, ఎర్ర బస్సు, ఇంత పెద్ద వెహికల్ రా నీకు. నువ్వు కారు గీరు కోరుకోలే. కరెక్ట్ కదా, వాడు కోరుకుంది పెద్ద వెహికల్, బస్సు కోరుకున్నావు. రెండోది మనీ. ఎప్పటికీ నీ చేతిలో గల్లరా చిల్లర ఎంచుకో నోట్లు, కానీ అవి నీవు కాదు. ఎస్ సార్. గర్ల్స్ ఇంకేమైనా సగం వరకు మగవాళ్ళు, సగం వరకు ఆడవాళ్ళు. నీ ఇష్టం, నువ్వు గర్ల్స్ కావాలా, నీ చుట్టూ కాదు, నీ మీద తొక్కుతారు గర్ల్స్ వేసుకొని. అంటే క్లారిటీగా నువ్వు యూనివర్స్కి ఏం చెప్తున్నావు? నీ క్లారిటీ, నీ టార్గెట్ క్లియర్గా ఉండాలా. ఏది పడితే అది కాదు, ఇక్కడ దిగుతామని కాదు నేను చెప్తున్నా. క్లియర్. ఈ స్టోరీ క్లారిటీ లేకుండా ఉండే వాళ్ళకు మీకు అర్థమవుతుంది. సింపుల్. సో మీరు క్లారిటీగా ఉన్నారా? క్లారిటీ ఉన్నకి నేను ఇంకో స్టోరీ చెప్తా. ఇంకో స్టోరీ ఏంటంటే సింపుల్. ఇదే ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి చాలా పేదరికం ఉంది. డబ్బుతో చాలా అవస్థలు పడుతున్నారు. ఈ స్టోరీ మీకు కంటెంట్ అవుతుంది. బ్లీఫ్ ఫోకస్ ఆన్. అది వినొచ్చు, కానీ ఇది మీరు వినరు. అర్థం చేసుకోండి. చాలా అద్భుతమైన స్టోరీ. ఒక కుటుంబం చాలా పేదరికంలో ఉంది. రోజు పూజలు చేస్తుంది, దేవుడికి పూజ చేస్తుంది. అక్కడ ఏమవుతుంది? డబ్బు లేదు. ఇంట్లో బియ్యం అయిపోయినా, నీళ్ళు అయిపోయినా, ఏమి లేదు. బట్ వాళ్ళ అమ్మకు కన్ను ఆపరేషన్, 2 కళ్ళు లేవు, కన్నుకి ఆపరేషన్ చేయాలి. వాళ్ళ అమ్మ కన్న తల్లికి ఆపరేషన్ చేయలేని పేద స్థితిలో ఉన్నాడు. బట్ వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. చాలా మంది పిల్లలు లేరు అసలు. అరే, ఒక్క పిల్లడు పుట్టకపోయినే, అట్లానే డబ్బులు లేకపోయినా పేదరికమే. అమ్మకు ఆపరేషన్ చేయాలనే అంటే ఇంట్లో రోగం ఉంది, ఇంట్లో పేదరికం, పావర్టీ అంటే పేదరికం ఉంది, ఇంట్లో హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది, రోగం ఉంది, పేదరికం ఉంది, సంతోషం లేదు, అన్హ్యాపీ ఉంది, పిల్లలు లేరు. ఈ విధంగా ముగ్గురు కష్టపడి దేవుని ప్రార్థిస్తున్నారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైనాడు. దేవుడు ప్రత్యక్షమై, భక్తులారా, మీ దేవతకు మెచ్చిన. బట్ ముగ్గురు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో పార్వతి పరమేశ్వరుడు. బట్ మీ దేవుడు ఎవరు నమ్ముతారు? దేవుడు ప్రత్యక్షమై, మీ భక్తికి మెచ్చినాను, మీ పేదరికానికి చెల్లించిపోయినాను, మీకు ఒక్కటే ఒక వరం ఇస్తా, ఒక్కటే ఒక వరం కోరుకోండి అన్నారు. బట్ కోరుకోండి అంటే ఆ ఒక్క వరానే మీకు చెప్తా, ఆ ఒక్క వరమే మీకు ఇస్తా. ముగ్గురు కలిసి ఒక వరానికి రండి సరే అన్నారు. ఫస్ట్ ఏం చేసినారు? ఫస్ట్ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నాయనా దేవుడా పరమతి పరచున, నాకు 2 కళ్ళు లేవు నాయనా, ఫస్ట్ నాకు 2 కళ్ళు కావాలని కోరుకుంటున్నాను. ఇమీడియట్గా వాళ్ళ భార్య, దేవుడా పరమతి పరమేశ్వర, ఎన్నో పూజలు, ఎన్నో నోములు చేసి నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు ప్రసాదించి దేవుడా అని ఆమె కోరుకుంటుంది. మూడోది, అతను పేదరికంతో, డబ్బులతో సస్తాడు. అరే, డబ్బులుంటే ఆపరేషన్ చేయొచ్చు, డబ్బులుంటే పిల్లలు కొనుక్కొచ్చి ఏదో కూడా చేయొచ్చు, డబ్బులు కావాలని చెప్పి ఆ డబ్బులు వరం కోరుకో, ముగ్గురు కోరుకుంటున్నారు. అప్పుడు దేవుడు, నో, ఒక్కటే వరం కోరుకోండి, మీకు ఏది ఇవ్వాలంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఒక వరాన్ని కోరుకున్నారు. ఆ వరమే ఈ బయోటోరియం. ఎస్, రియల్లీ ఈ బయోటోరియం కోరుకున్నారు. ఏంటి అదంటే చెప్తా. ఇప్పుడు వినండి. పార్వతి ఒకడంటే అప్పుడు ముగ్గురు చర్చించుకొని ముగ్గురు ఒకే కంఠంతో కోరుకున్నారు. ఏంటంటే, అయ్యా స్వామి, ఒక బంగారపు ఉయ్యాల్లో ఊగుతూ పిల్లోని, ఆ పిల్లోని నవ్వులు చూసే విధంగా మా అమ్మకు ఉండే భాగ్యం ప్రసాదించు తల్లి అని దేవుని కోరుకున్నారు. ఒక్కటే ఒక కోరిక, ముగ్గురు కలిసి. ఏంటి? ఒక బంగారపు ఉయ్యాల్లో
నా మనవుని ఉంచుతూ చూసే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని ఆ పెద్ద ఆమె కోరుకుంది. అక్కడ ఏమైంది? ఒకటే కోరిక, ఉయ్యాల వచ్చింది, బంగారు ఉయ్యాల, ఆ బయ్యారులో మనవడు వచ్చినాడు, ఆ కళ్ళు చూసే భాగ్యం కూడా వచ్చింది. కోరిక తథాస్తు, దేవుడు ఇచ్చిపోయినాడు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అంతే. ఈ బయోటలో నాకు ఆపర్చునిటీ దేవతలు ఇచ్చిన నీకు వరం. నీ ఇంట్లో ఆరోగ్యం ఉంటే ఎటువంటి అనారోగ్యమైనా దేవుడు ఇచ్చిన వరం. నీ ఇంట్లో పేదరికం ఉంటే ఈ వరాన్ని, ఆరోగ్యాన్ని 10 మందికి పెంచి నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకో, నీకు దేవుడు ఇచ్చిన వరం. నీకు డబ్బు, ఆరోగ్యం ఉంటే సంతోషం నీ దగ్గర ఉంది, వరం. ఈ 3 వరం కలిగిందే ఈ బయోటోరియం. ఫ్రెండ్స్, ఒక్కసారి మీకు ఈ స్టోరీ నచ్చితే మీరు ఒక్కసారి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. స్టోరీ బాగుందా? 100% ఎక్కడికైనా చెప్పండి. కొత్త వాళ్ళకి నీకు చెప్తున్నా, మార్కెట్లోకి పోతుంది సార్, ఈ స్టోరీ చెప్తే మీకు అర్థమవుతుంది ఈ బయట గురించి. అంతే సార్, సూపర్. టార్గెట్ నెక్స్ట్ టీమ్. ఇంకా టైం చాలా తక్కువ ఉంది. ఇప్పటికే 9:40 ఇంకొక 10 నిమిషాలు క్లోజ్ చేద్దాం. చాలా ఉంది, బట్ ఎక్సలెంట్ ట్రైనింగ్ అండి. మీరు తీసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది ఫాలో అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఇంక్లూడింగ్ నా టీంతో కూడా. టీం. ఇప్పుడు నీ టార్గెట్కి ఏం కావాలా? టీం కావాలి. ఎస్, ఎంతమంది నీ టీం ఉంది? వాట్ ఈస్ టీం? టీం అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రౌడ్ ఉంది, ఒక గుంపు ఉంది, దాని టీం అంటారా? అది ఒక గుంపు. ఎంతమంది గుంపు ఉన్నారో, ఎంతమంది యూజర్స్ ఉన్నారో అది నీ టీం కాదు. క్రికెట్ ఆడితే 11 మంది వాళ్ళు మాత్రమే ఆడి ఇండియాని గెలిపిస్తున్నారు, వాళ్ళనే టీం అంటారు. ప్లాన్, ప్రోటు, మోటివేషన్, మైండ్ ట్యూనింగ్, మైండ్ సెట్, ఈ 4 ఎవరికైతే వస్తున్నారో నీ దగ్గర ఉందో వాళ్ళు నువ్వు టీం. వాళ్ళతో నువ్వు పని చేసుకో. మిగతా వాళ్ళంతా టీం కాదు. నాకు టీం ఉంది సార్, 500 మంది 100 మంది టీం కాదు. వాళ్ళు మెంబర్స్, యూజర్స్ ఉన్నారు సార్ నా టీంలో. మరి నా టీంలో లీడర్లు మాత్రం వీళ్ళు. టీం మీనింగ్ ప్లాన్, ప్రోటు, మోటివేషన్, మైండ్ సెట్. వీళ్ళకి ఎవరికైతే వాళ్ళ గోల్ కోసం మైండ్ సెట్ చేసుకుంటారో, ఎవరికైతే ప్లాన్, ప్రోటు, మోటివేషన్ వీళ్ళు నీ టీం. ఎంతమంది నీ టీంలో ఉన్నారు నువ్వు ఆలోచించుకో. లేరా? క్రియేట్ టీం ఉంది చూడండి సార్, ఎక్సలెంట్ టీం. డ్రెస్ కోడ్తో, ఆలోచనతో, ఒక్కటే ఆలోచన, ఒక్కటే ప్లాన్ మార్చాం సార్. నీకోటి నాకోటి చెప్తున్నా, అదే ప్లాన్ డూప్లికేషన్. నేను నీకు చెప్తాను మధ్య అదే ప్లాన్, అదే ప్రోడక్ట్ క్యాటలాగ్ డూప్లికేషన్, అదే మోటివేషన్. డిఫరెంట్ కానీ మోటివేషన్ ఒకటే కదా. ఎస్ ఆర్ నో? ఈ విధంగా ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా నీకు టీం నేర్పిస్తావో, ఇఫ్ యూ హ్యావ్ బిగ్ డ్రీమ్, బిగ్ గోల్స్, దెన్ యూ మస్ట్ బిల్డ్ ఎ బిగ్ టీమ్. పెద్ద టీం కట్టాలా. పెద్ద టీం కానీ, పెద్ద టీం అంటే ₹1,00,00,000 అంటే నా ఒకటి వల్ల అవుతుందా? నాలాంటి లీడర్లు, నాలాంటి జిరాక్స్ 100 కాపీలు రెడీ చేసుకోవాలంటే 100 మంది దగ్గర ఉండాలి. ఒకరి దగ్గర ఉంటే సరిపోదు. అందుకే అర్థం చేపిస్తున్నా, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. పూట గడవడానికి కోసం రాలేదు నేను, లైఫ్ సెటిల్మెంట్ కోసం. కానీ కొంతమంది ఉంటారు పాపం, అట్ట అవుతుంటారు. ఏం కాదు సార్, భరించండి. కొద్ది 2 ఏళ్ళు 3 ఏళ్ళు టీం రెడీ చేసుకుందాం, టీంను నిలబెట్టుకుందాం. పెద్ద టీం అంటే నువ్వు పెద్ద టీం పిలిచాయి. ఎవ్రీడే డూయింగ్ ఫీల్డ్ వర్క్ 1-to-1 హోమ్ మీటింగ్, ఫీల్డ్ వర్క్. చాలా సబ్జెక్ట్ ఉన్నాయి. ఫీల్డ్ వర్క్ లో ఏం చేయాలా, హోమ్ మీటింగ్ లో ఏం చేయాలా, అవన్నీ సెకండరీ. నువ్వు ఒక్కడవే రోజుకి తెలిసిందా? నీకు తెలిసింది చాలా తక్కువ చెప్తా, తెలియంది ఎక్కువ చెప్తా. నువ్వు రోజు ఒక్కడవే కష్టపడితే పనివాడు అవుతావు, నువ్వు టీంలో కష్టపడితే ధనవంతుడు అవుతావు. ఇది ఈజీ. ప్రతి ఒక్కరు పోస్టర్లు చెప్తుంటాం, ఇట్లా వస్తే వాట్సాప్ లో అట్లా పెడతారు, ఇట్లా వస్తే వాటిలో అది పెడతారు. ఏంది అది? నేర్చుకుంటున్నారా? కాపీ పేస్ట్ అంటే చాలా మంది ఏం చేస్తారు, ఫార్వర్డ్ చేస్తున్నారు. ఫార్వర్డ్ చేయొద్దు, నీ మైండ్ లో కాపీ చేయి. ఈ స్లైడ్ వచ్చింది, ఎంతమంది తెలుసు ఈ స్లైడ్? అన్ని వస్తున్నాయి, వాట్సాప్ లో అన్ని వస్తున్నాయి, కానీ ఏది నీ మైండ్ లో కాపీ చేయడం లే, అన్ని ఫార్వర్డ్ చేస్తున్నావు. నీ మైండ్కి ఈ పక్క మైండ్కి వచ్చి ఈ మైండ్ నుంచి పక్కన పోతున్నావు. నేను నేర్చుకోలే, నువ్వు నేర్చుకో. వాట్సాప్ లో నువ్వు నేర్చుకోలే, వాడు నేర్చుకో. ఎవడన్నా ఒక్కడన్నా నేర్చుకోండి అయ్యా. ఇన్ని రోజులు వాట్సాప్ లో స్టేటస్లు వస్తున్నాయి, ఒక్కరన్నా నేర్చుకో. ఎవరికి రావు. నేను నీకు పంపిస్తే, వాడికి పంపించిన అందరికి ఎవరికి రావు. ఏం లాభం సార్? ఒకసారి థింక్, ఫస్ట్ ఆలోచించుకోండి. ఏదన్నా ఒకటి వస్తే మన ఫస్ట్ మైండ్ లో కాపీ చేసుకొని పంపిస్తాం. కాపీ చేసుకోకుండా నువ్వు చేస్తే ఎట్లా సార్? మా రూపే సార్ అంటాడు, అప్లైన్ కా పూచో, నాకు సరి హిందీ రాదు, అస్సలు రాదు, నాకు తెలీదు. మా రూపే సార్ ఎక్సలెంట్ గా చెప్తాడు. అది అప్లైన్ కనుక కూర్చో, డౌన్లైన్ నీచో. సారీ ఎగ్జాంపుల్. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ నవ్వండి ప్లీజ్ గా, కానీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా, ఎడ్యుకేషన్ ఇస్తున్నా, మోటివేషన్ ఇస్తున్నా, మిమ్మల్ని ఒక లీడర్ గా క్రియేట్ చేస్తున్నా. ఫోకస్ ఆన్ 10K టీం, 10,000 టీం. ఆల్రెడీ కోటేశ్వరుడు టార్గెట్ రీచ్ అయింది వెంకట్ సార్ కు. 100 లీడర్స్ ఆ సేమ్ టీం 100 రెడీ చేసినాడు, జిరాక్స్ తిప్పినాడు మమ్మల్ని. సో మేము మా టార్గెట్ మిమ్మల్ని ఎంతమంది జిరాక్స్ చేయాలా? ద ఫోకస్, క్రియేట్ లీడర్స్ యాజ్ యూ సేమ్ థాట్స్ అండ్ సేమ్ హార్డ్ వర్క్ అండ్ సేమ్ పేషెన్స్ అండ్ సేమ్ బిగ్ గోల్స్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకటి చెప్తాను సింపుల్ గా, ఓకేనా? టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్.
మీ టార్గెట్ మీరు రావాలంటే ప్లాన్, ప్రోటు, మోటివేషన్, మైండ్ సెట్, ప్లాన్, ప్రోటు, ఇలాంటి 100 మంది ఇండిపెండెంట్ లీడర్స్ రెడీ చేస్తే ₹1,00,00,000 నీ దగ్గర బ్యాంకులో ఉన్నట్టే పోయి తీసుకో. అంతే. వీళ్ళు రెడీ చేయి. ఫస్ట్ ఈ టాస్క్ ఇది. 100 మంది లీడర్ రెడీ చేయి. 100 మందిని 100 దిక్కులకు పంపి. 100 దిక్కులకు. ఇప్పుడు వెంకటసారి దిక్కులు ఎక్కడెక్కడ మీటింగ్ చేస్తున్నారు ఏం తెలియదు, చిన్న ముక్క. బట్ నాకు కూడా తీరి తెలుసు. ప్రాక్టికల్లో ఫెయిల్ అవుతున్నా, కానీ ఫెయిల్ కావడంలే. నేను ప్రాక్టికల్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నా. ఆయనకు తొందరగా సక్సెస్ వచ్చింది, నాకైతే కొద్దిగా లేట్ అయినా సక్సెస్ వస్తుంది కదా. ఈ రోజు ఆయన కోటీశ్వరుడు, రేపు నేను కోటీశ్వరుని, రేపు పొద్దున నువ్వు కోటీశ్వరునే. ఫాలో ద సిస్టమ్, ఫాలో లీడర్స్. 100 మంది లీడర్ రెడీ చేయి. ఇద్దరు రంగంలోకి దిగు. నీ సోల్జర్ రెడీ. నీలాంటి సోల్జర్స్ ఉంటే బాహుబలిలో తెలుసు కదా. రెడీ. నెక్స్ట్ ట్రైనింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రైనింగ్స్. మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో నెట్వర్క్, డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్ అంత ఇంపార్టెంట్. నువ్వు ఆక్సిజన్ లేకుండా బ్రతుకుతావా? రక్త ప్రసరణ లేకుండా బ్రతుకుతావా? బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లేకుండా హ్యూమన్ బాడీ ఎంత నెసెసరో మనం తెలుసుకుందాం. అదే విధంగా ట్రైనింగ్స్ కూడా అంతే అవసరం. అరే ఇది అవసరమైనప్పుడు ట్రైనింగ్ ఎందుకు అవసరం లేదు నీకు? మనిషికి ప్రధానంగా మనకు తెలియదు. రోగాలు వస్తే డాక్టర్ దగ్గరికి మందులు వేసుకుని తెలుసు. ఇప్పుడు ఏం తెలిసింది? రక్త ప్రసరణ, ఆక్సిజన్. సేమ్ ఇలాగనే నువ్వు ఇందులో సక్సెస్ కానీ ట్రైనింగ్ అవసరం. నీకు ఇది తెలిసినప్పుడు ఇది ఎందుకు తెలియదు? తెలుసుకో, నేర్చుకో, అవగాహన కల్పించుకో. సక్సెస్ నెసరీ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఇంపార్టెంట్. మీటింగ్ ట్రైనింగ్ జరిగితేనే సార్ అన్ని మోటివేషన్ దొరకవు. కొన్ని సబ్జెక్ట్ ఇస్తాం, కొన్ని ఇదిగా మన వెంకట సార్ క్లారిటీగా ఒకరోజు అగ్రికల్చర్, ఒకరోజు మోర్ పవర్, ఒకరోజు హెల్త్, ఒకరోజు మోటివేషన్, ఒకరోజు సబ్జెక్ట్, ఇలాగా చెప్తే అన్ని కలగలుస్తున్నాడు. ఎక్సలెంట్. ఆ తీరి ఆ సబ్జెక్ట్ నేను నేర్చుకోవాలి, అదే ఫాలో అవుతున్నా. కొడతా, బలంగా కొడతా. మన టీంలో పెద్దగా ఎదగడానికి చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకుందాం. లర్నింగ్, రియలైజేషన్, మోటివేట్, అప్డేట్, గోల్ సెట్టింగ్, బికమ్ ఏ గ్రేట్ లీడర్. నువ్వు నేర్చుకుంటే రియలైజేషన్. ఇప్పుడు నాకు అర్థమైంది, రిలీజ్ అయినా నేను ఇన్ని రోజులు చేసింది ఒకటి, ఇప్పుడు చేయాల్సింది ఒకటి. ఎందుకు ఇన్ని రోజులు ఆ టీంలో నాలాంటి లీడర్లు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళని ఎక్కువ మంది చేయాలా? ఒక్కరిని ఎన్ని రోజులు పోరాడతా? సపోజ్ ఒక 10 మంది లీడర్లు ఉన్నారు, 100 మంది చేయాలంటే నాకు అర్థమైంది, రిలీజ్ ఇది కాదు. రీసెంట్ గా రవి సార్ మొన్న పోయి బూట్ క్యాంప్ వచ్చాడు. ఎక్సలెంట్ సార్, నా టార్గెట్ కు ఈ టీం కాదు సార్, ఇంకా టీంని పెంచాలి, కొత్త టీంని పెంచాలి సార్. నేను రియలైజ్ అయినాడు, నిజంగా ఇప్పుడున్న టీం కాదు. ఆ రియలైజేషన్ ఎప్పుడైతే మన మైండ్కి వచ్చింది, ఎక్కడ వచ్చింది? మీటింగ్లే, ట్రైనింగ్లోనే. మోటివేట్ అవుతున్నామా? మీరు మోటివేట్ అవుతున్నారా? అప్డేట్ అవుతుంటామా? డైలీ మీటింగ్లో అప్డేట్ అవుతుంటామా? మీటింగ్ రారు, అప్డేట్ రారు. కంపెనీ అప్డేట్ కాదు, ప్రోడక్ట్ అప్డేట్ కాదు, మీరు అప్డేట్ కాదు, మీ బ్రెయిన్ అప్డేట్ కాదు. అందుకే ఏముంది? మైండ్ సెట్ ఏం చెప్పినా నేను? ఫిక్స్డ్ మైండ్ సెట్ కాదు, గ్రోత్ మైండ్ సెట్ కావాలి. అది ఎప్పుడు వస్తుంది? ట్రైనింగ్ లో మైండ్ సెట్ వస్తుంది. గోల్ సెట్టింగ్, బికమ్ ఏ గ్రేట్ లీడర్. పేషెన్సీ, ఫేస్ ఛాలెంజెస్, ఓపిక మిమ్మల్ని అన్ని నేర్పిస్తుంది. కాన్ఫిడెన్స్, చాలా వరకు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు, మీకు తెలుసుకుంటారు. కొత్త వాళ్ళకు చాలా తెలుసుకోండి. బిఫోర్ ఆఫ్టర్. ఒక అతను మీటింగ్ ట్రైనింగ్ రాలే అంటే ఈత నేర్చుకోలే, అతను మునుగుతున్నాడు, కాపాడండి కాపాడు చేతులు ఎత్తుతున్నాడు. ఎస్ఆర్నో అతనికి ఏం చేద్దాం? రే మునిగిపోతున్నావురా, నీకు మీటింగ్ ట్రైనింగ్ ఫీల్డ్ వరకు పోతున్నావు, అక్కడ ఫెయిల్ అవుతున్నాయి. మీటింగ్ రా, ట్రైనింగ్ రా, వర్క్ షాప్ రా, నేను నేర్పించుకో. నువ్వు ఓన్గా పోయి 100 మంది చెప్పినా సార్ ఒకటి జాయిన్ కాలే. ఎందుకు వచ్చింది? మీటింగ్ ట్రైనింగ్ వస్తున్నావు, నేర్చుకుంటున్నావా? నేర్చుకోలే. పోనీ మనం నేర్పిస్తున్నావా? వాళ్ళు నేర్చుకున్నారో లేదో తెలియదు, నేర్పిస్తాను, నేను పోతున్నాం, తెస్తున్నాం. రైట్. ఒక సిస్టమేటిక్ ఎప్పుడైతే ఎగ్జామ్ పెట్టి వాళ్ళు రెడీ చేసి వదులుతాము బయటికి, మనకు సాటిస్ఫాక్షన్. నా జిరాక్స్ పంపించిన అంటే, నేను తీసుకొస్తున్నా అంటే, అతను తీసుకొస్తున్న ఒక ధైర్యం. బిఫోర్ ఆఫ్టర్ వాళ్ళు ఏం చేస్తారు? మీటింగ్ రాని, ట్రైనింగ్ రారంటే రోజు చెప్పిన మీటింగ్లే, రోజు ఇచ్చిన మీటింగ్లే. చాలా మంది ఇచ్చేస్తున్నారు. రోజు ఏ మీటింగ్ పైన అదే మీటింగ్ చేస్తున్నారు అనుకుంటారు. ఎలా అనుకుంటారు? ఈ రోజు అనుకున్నారు, మళ్ళీ వారానికి, నెలకు మళ్ళీ చెప్తారు వాళ్ళు, అదే మాట చెప్తారు. ఈ రోజు నువ్వు రిలీజ్ చేసినావు, మళ్ళీ ఎలా చెప్తాను? అదే మీటింగ్ లో ఈ రోజు కొత్తగా అనిపించింది పరశురామ్ సార్ది. చాలా మంది చెప్తారు ఫీడ్బ్యాక్. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ పరశురామ్ సార్ అంటే రోజు మీటింగ్ బోర్ కొట్టినాయి, కానీ ఈరోజు అర్థమవుతుంది, బోర్ కొట్టడానికి, ఎంటర్టైన్మెంట్ కాదు, నేర్చుకోవడానికి వచ్చిన మీటింగ్. నువ్వు ఎంటర్టైన్మెంట్ కంటే సినిమాకి పో, ఎంటర్టైన్మెంట్ కంటే ఆటలాడు, ఎంటర్టైన్మెంట్ కంటే ఈయన చూడు మీటింగ్ వచ్చింది నేర్చుకోవడానికి సార్. రోజు ఒకటి కొత్త వంట, కొత్త రుచులు కావాలి. నీకేం ఎన్ని వంటలు అంటే పెట్టాలి సార్? ఆలోచించుకోండి. మీటింగ్ ట్రైనింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాం. అరే ఈరోజు ట్రైనింగ్ వచ్చినా ఏం నేర్చుకున్నాం, ఏం నేర్పించినాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉండాలా. ఓకేనా? కొన్ని స్టోరీలు ఉన్నాయి, మళ్ళీ చూద్దాం సార్. ఇవన్నీ స్టోరీ మనకు తెలిసిన స్టోరీలే, కానీ లాస్ట్ అయితే ఒక్క స్టోరీ ఉంది, మాత్రం మీకు చెప్పి క్లోజ్ చేస్తాను. రెగ్యులర్లీ సో మెనీ మీటింగ్స్ ఆర్ యూ డూయింగ్, ఆర్ యువర్ టీమ్ ఆల్సో, దెన్ యూ అండ్ యువర్ లీడర్స్ ఆర్ గ్యారంటీడ్ సక్సెస్. రెగ్యులర్లీ మీటింగ్, ఎక్కడ మీటింగ్, అక్కడ ఒక మీటింగ్, ఇక్కడ ఒక మీటింగ్, అక్కడ ఒక మీటింగ్, 4 దిక్కులు 4 మీటింగ్, 4 దిక్కులు మీటింగ్, 100 దిక్కులు మీటింగ్, అలాగా మీటింగ్లు జరుగుతుంటే ఇప్పుడు విజయవాడలో మీటింగ్ జరుగుతుంది, వెంకట సార్ టీంలో ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతుందో ఆయనకే తెలియదు.
అలాగా ఎక్కువ మీటింగ్లు జరుగుతుండాలి. నువ్వు ఒక్కనివే కాదు, మీటింగ్ నేర్పించి వదిలేయాలి. నువ్వు ఒక మీటింగ్ చేసుకో, నువ్వు ఒక మీటింగ్ చేసుకో. పవర్ ఆఫ్ డూప్లికేషన్, పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్. డూప్లికేషన్ చేయాలి, దాన్ని మల్టిపుల్ చేయాలి. మల్టిపుల్ అంటే యాడింగ్ కాదు, 2 4 4 8 కాదు, 2 2 4 4 16 16 64 64 200 మల్టిపుల్ కావాలి. ట్రైనింగ్స్. ఫోర్త్ ట్రస్ట్. ఒక్కొద్దిగా ఇక్కడ ఆగుదాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇక్కడ కొద్ది నిమిషాలు మీకు చెప్తున్నాను, టైం కూడా దాటిపోతుంది. ట్రస్ట్, నమ్మకం ఉండాలి సార్, నమ్మకం ఉండాలి. నేను సక్సెస్ అవుతాననే నమ్మకం ఫస్ట్. మీరు ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేశారు? టార్గెట్ ఉందా మీకు? క్లియర్ టార్గెట్ ఉంది. టీం ఉందా? ఉంది. టీం లేకుండా పెంచుకో, వెరీ గుడ్. ట్రైనింగ్స్ ఉన్నాయా? లేదు, ఇచ్చుకో, ట్రైనింగ్ నేర్చుకో. 4వది ట్రస్ట్, నమ్మకం ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నమ్మకం దేని మీద ఉండాలి? ఫస్ట్ కంపెనీ మీద, ఎండి మీద నమ్మకం ఉండాలి. నువ్వు ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకో, ఫస్ట్ కంపెనీని చూడు. ఈ కంపెనీ ఉంటుందా, ఎత్తిపోతుందా? ఎత్తిపోతుందంటే ఫ్రెండ్స్ అంటే ఎప్పుడన్నా చెడిపోతుందా, లేకుంటే కంపెనీ మాటలు మారుస్తాడా, ఏ విధంగా ఈ కంపెనీ ఎట్లా అవుతుంది? ఒక్కసారి ప్లస్ 1 సెకండ్ ప్లీజ్, చిన్న వాటర్. వెరీ గుడ్. కంపెనీ ఈ బయట కంపెనీ గురించి మాట్లాడతా. ఇండియన్ కంపెనీ, పక్క దేశాల కంపెనీ లేదు, నువ్వు ఇండియా. మన జాతి, మన ప్రోడక్ట్లు, ఉత్పత్తులు వాడాలని చెప్తున్నాడు కదా మన మన మోదీ సార్ చెప్తున్నాడు కదా. నేషన్, మన జాతి ప్రోడక్ట్లే, మన ఇండియా ప్రోడక్ట్లే వాడండి. ఇండియాని, మన ఇండియన్ కంపెనీ. డోంట్ కో అమెరికా కంపెనీ, వేరే కంపెనీలు పోకూడదండి. సెకండ్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మీకు తెలిసి నేను కొత్తగా చెప్పాలి చాలా, కొత్తగా చెప్తా అంటే అరే కొత్తగా ఎందుకబ్బా, తెలియంది చెప్తా, తెలుసుకునేది రిపీట్ చేస్తున్నా. బిగ్, పెద్ద కంపెనీ, స్ట్రాంగ్ కంపెనీ, పెద్ద కంపెనీ, చాలా బలమైన కంపెనీ. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తున్నాం. ఎక్కడ? ముంబై హెడ్ ఆఫీస్, ఢిల్లీలో ఉంది. ఇప్పుడు ఇంకా బెంగళూరు, హైదరాబాద్ కూడా ఇక్కడ పెడుతున్నారు. ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. చాలా పెద్ద కంపెనీ. 7 దేశాల్లో ఇప్పుడు రన్ అవుతుంది నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ లో. రాబోయే జస్ట్ 2 3 5 సంవత్సరాలు 150 కంట్రీలోకి వెళ్ళిపోతుంది. నెట్వర్క్ ఈజీగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దమ్ము ధైర్యం ప్రోడక్ట్ లో వచ్చేసింది. చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా మంది ఏమనుకుంటారు, బయట కంపెనీలు కాలం చెల్లిపోయింది. ఓన్లీ ఈ బయట రూలింగ్ అవుతుంది. రూలింగ్ లో నువ్వు ఉంటే నువ్వు రూల్ చేస్తావు, రూలింగ్ లో లేకుంటే పక్కన పడిపోతావు. ఫ్యూచర్ అప్డేట్ అవుతుంది మన కంపెనీ ఈ బయట. రాబోయే కాలంలో చూడండి, ఎవరు ఈయన ఎండి గురించి, పయనీర్, ఇన్వెంటర్, సైంటిస్ట్, డాక్టర్, 1 2 కాదు, చాలా తెలుసు, మనకందరికి తెలుసు ఎండి గారు. ఆయన అర్హత, ఆయన క్వాలిఫికేషన్ ఉంది. ఎండి నమ్మండి, ఎక్సలెంట్ ఎండి మనం ఉన్నాం. సంతోషంగా, గర్వంగా గుండెల మీద చేసుకోండి. కంపెనీ ఎలా ఉంది, ఎండిని ట్రస్ట్, మీరు బిలీవ్ చేయాలి, నమ్మాలి. నీ కంపెనీ నమ్మాలి. ఎండి కంపెనీ స్ట్రాంగ్ ఉందబ్బా. మాకు అసలు ఎవరు చూసినా అరే వాని కంపెనీ మీద ఎంత నమ్మకం ఉందిరా, మన కంపెనీకి రమ్మంటే వాడిని ఏంది అర్థం. బయట కంపెనీలో అలా ఉన్నారు, వాళ్ళు రానికి సస్తారు కానీ డబ్బులు రాలే. ఇట్లా డబ్బులు వస్తున్నాయి, మనం ఎందుకు బయటకు పోతున్నాం? కంపెనీ మీద నమ్మకం లేక, ఎండి మీద నమ్మకం లేక. ఫస్ట్ ట్రస్ట్. సెకండ్ ప్రోడక్ట్. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ యూనిక్ ప్రోడక్ట్ మంది. అసలు మ్యాగ్నెట్ తరపతి యూనిక్ ఎక్కడ లేదబ్బా. చాలా మంది కంపెనీలు సార్ దీంట్లో ఇన్కమ్ రాలేదు సార్, దీంట్లో ఇన్కమ్ రాలేదు సార్, బయటకు పోతే ఆ సప్లిమెంట్స్ తప్పు అనుకోవద్దు ఫ్రెండ్స్. కొంతమంది ఇక్కడ రావచ్చు, నేను కూడా సప్లిమెంట్స్ కంపెనీలో ఉండేవాడి నుంచి వచ్చానే, కానీ సప్లిమెంట్స్ అవుట్డేటెడ్, దాని కాలం చెల్లిపోయింది ఫ్రెండ్స్. ఎన్ని రోజులు దానికి ఉంటాయి? లాంగ్ క్రానికల్ సప్లిమెంట్స్ తినడం కూడా మంచిది కాదు. ఇది చాలా మందికి తెలుసు. సప్లిమెంట్స్ వాడండి, జ్యూస్ తాగండి. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ కొద్ది రోజులు వాడాలి. మెడిసిన్ డేంజర్ కాకపోయినా సప్లిమెంట్స్ కూడా ఒకనొక టైం క్రానికల్. నేను సప్లిమెంట్స్ లో పుట్టి పెరిగి ఆనే చదువుకొని వచ్చిన ఎడ్యుకేషన్ అంతా, దాని గురించి తప్పు చెప్పడంలో రియలైజ్ చేస్తున్నా. మీరు గూగుల్లో, యూట్యూబ్ లో, నెట్ లో కొట్టి చూడండి. అరే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు క్రానికల్ సప్లిమెంట్ తింటే క్యాన్సర్ వస్తుందంట బే, డాక్టర్లే చెప్తున్నారు. మరి 20 ఏళ్ళు సప్లిమెంట్స్ కంపెనీ తిండి మళ్ళా క్యాన్సర్ వచ్చి మళ్ళీ మ్యాగ్నెట్ థెరపీ మన ప్రోడక్టే వాడుకోవాలి. రే ఒక్కసారి వాడుకోరా, అవి తిని మళ్ళీ జబ్బులు వచ్చినాయి, లివర్ చెడిపోయినాయి, ఆర్గాన్ చెడిపోయినాయి, మన ప్రోడక్ట్ వాడుకో. ఫ్యూచర్ అంతా మ్యాగ్నెట్ థెరపీ ఓన్లీ ఈ బయట ఉంది. రాంగ్ స్టెప్ ఎవరు వేయద్దు, రాంగ్ ఎవరు థింక్ చేయొద్దు, రాంగ్ గా ఎవడు వెళ్ళిపోకూడదు. వాళ్ళని కూర్చోబెట్టండి. ఈ రోజు కాకపోవచ్చు, ఈ బయట ఇప్పుడు జాయిన్ అవుతుంది. బయట బొచ్చుడు కంపెనీలు ఉన్నాయి. అన్ని కంపెనీల్లోకి అందరికి వచ్చే వాళ్ళే. సప్లిమెంట్స్ వాడి అల్సర్ క్రియేట్ క్యాన్సర్ మన దగ్గరికి వస్తాడు, పక్షవాతానికి మన దగ్గరికి వస్తాడు, షుగర్ మన దగ్గరికి వస్తాడు, బీపీలు మన దగ్గరికి వస్తాడు, టెన్షన్ పట్టుకుని మన దగ్గరికి వస్తాడు. ఈ రోజు బయట కంపెనీలో చెక్కులు ఉన్నాయి ఓ అని హంగామా చేసి పైకి చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నువ్వు ఒక ప్రాణం నిలబెడుతున్నావు. బయట కంపెనీలో, బయట ప్రోడక్ట్లో వాడి నా ప్రాణం నిలబడిందని ఒక్కరితో చూపించండి. ఇక్కడ ఎంతమంది ప్రాణాలు వస్తున్నాడు.
డాక్టర్ ప్రాణాన్ని నిలబెడుతున్నాడు, అదే నువ్వు చేస్తున్నావు. ప్రాణాన్ని గర్వంగా చెప్పుకో. ఎంతమంది నాకైతే సంతోషం ఉంది తెలుసా, డబ్బులు ఈరోజు రేపు వచ్చాయి సార్ నాకు కాన్ఫిడెంట్ ఉంది, కానీ వాళ్ళకి ప్రాణం నిలబెడుతున్న ప్రాణం దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ప్రాణం నిలబెట్టేది డాక్టర్లకు ఇచ్చాడు, ఈ పొద్దున నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనకి ఇచ్చాడు సార్. ప్రాణం నిలబెడతాం. ఎంతమంది ప్రాణం నిలబెట్టి రెడీగా ఉన్నారు? ఒకసారి రైజ్ యువర్ హ్యాండ్స్. ఇదే ఫోర్స్, ఇదే మోటివేషన్ మీకు మనస్ఫూర్తి ఇస్తే, ఎస్ నా ప్రేమను అనుభవిస్తున్నా, ఐ లవ్ యూ ఆడిటోరియం, ఐ లవ్ మై వర్క్, ఐ లవ్ మై ప్రోడక్ట్, ఐ లవ్ మనీ. ఎప్పుడైతే మీరు లవ్ చేస్తారో, ఎంతమంది మీరు రైజ్ హ్యాండ్ చేస్తారో ఒకసారి ఫాస్ట్ గా చేయండి. చేస్తున్నారు. రాబోయే కాలం అంతా మ్యాగ్నెటిక్. అట్ ద సేమ్ టైం మన దాంట్లో కూడా ప్రోడక్ట్ వస్తున్నాయి, కొత్త టెక్నాలజీ, కొత్త సప్లిమెంట్స్ అన్ని వస్తున్నాయి. ఆర్గానిక్ అన్ని తీసుకొస్తున్నాడు, వేరే చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ ట్రస్ట్, అప్లైన్ డౌన్లైన్, అప్లైన్ డౌన్లైన్. ట్రస్ట్ ఏ విధంగా ట్రస్ట్ అంటారు? నీ అప్లైన్ నీ డౌన్లైన్ ట్రస్ట్ చేయి. ఫస్ట్ నీ అప్లైన్ ట్రస్ట్ చేయి, నమ్మకం పెట్టు. నీ అప్లైన్ ట్రస్ట్ లేదా, వాళ్ళ అప్లైన్, అందరు అప్లైన్సే కదా. రవి సార్ మీద నాకు నమ్మకం ఉంది, నా మణి సార్ మీద నమ్మకం ఉంది, ప్రశాంత్ సార్ మీద అప్లైన్ ఉంది, వెంకట్ సార్ మీద నమ్మకం ఉంది. ఎస్, నా అప్లైన్స్ నాకంటే గొప్పగా ఎదుగుతున్నారు, గొప్పగా సాధిస్తున్నారు, గొప్పగా ఉన్నారు. వాళ్ళ రూట్లో నేను గొప్పవన్నత. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా మన్నాడు కాకపోయినా అటు రోజైనా ఉంది. ట్రస్ట్, నా బిలీవ్, నేను నా అప్లైన్ నమ్మండి. ట్రస్ట్ డౌన్లైన్, నీ డౌన్లైన్ కూడా నమ్ము. డౌన్లైన్ అంటూ పార్ట్నర్స్, ఎస్ఆర్ నో. సో డౌన్లైన్ నమ్ము, గొప్ప అదృష్టం. నా రూపేష్ సార్ నేను నమ్ముతున్నా, నా సాయిబాబు సార్ నమ్ముతున్నా, వైజాగ్ లో ఒక లీడర్ ఉన్నాడు ఆయన నమ్ముతున్నా. సో నాకంటే గొప్ప వాళ్ళు ఇల్లు, వీళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. నా మీద వీళ్ళకి నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ వీళ్ళ మీద అయితే నాకు నమ్మకం ఉంది. వీళ్ళు కొద్దిగా సపోర్ట్, కొద్దిగా సర్వీస్, నా మైండ్ కొద్దిగా వినొచ్చు, వినకపోవచ్చు, తీసుకోవచ్చు, కానీ చెప్పడం వరకు మన బాధ్యత. నాకున్న విద్యను వీళ్ళకి పంచుతున్నా, చేస్తున్నా. ఈ పొద్దు కాకుండా ఏ పొద్దున 100% వీళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నా, వీళ్ళతో కోఆర్డినేషన్, చాలా కోఆర్డినేషన్ ఉంది. వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నా, రెస్పెక్ట్ తీసుకుంటున్నా. నా యాటిట్యూడ్ ఇంతే సార్. ఏంది, ఏం కదా నీ కథ? రెస్పెక్ట్ ప్లీజ్. నెట్వర్క్ లోకి వచ్చావు నువ్వు, రెస్పెక్ట్ నువ్వు ఇవ్వకుండా అంటే నీకు ఎవడిచ్చాడు రెస్పెక్ట్? మినిమం సార్, ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్, రెస్పెక్ట్. చాలా మంది టీంలో రెస్పెక్ట్ ఇవ్వరబ్బా. నా మాట ఇంతే ఉంటుంది సార్, నేను ఇంతే సార్, వద్దు సార్. కొద్దిగా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, టీం కోసం వచ్చాము, ఇక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, కోఆర్డినేటర్ ఉండాలి, ఒకరితో ఒకటి కోఆర్డినేటర్ ఉండాలి. చిన్న మనస్పతులు మామూలే, కామన్. తప్పులు చేస్తుంటాం, గెలవడానికి వచ్చాం, గెలిపించడానికి వచ్చాం. రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోండి సార్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏమంతా ఈగోకపోతే యాటిట్యూడ్ చూపించవద్దు. చాలా వరకు రియలైజేషన్, ఇప్పటికైనా రియలైజేషన్ కావాలి సార్. మనం రియలైజ్ కాకుండా లేదు. కమ్యూనికేషన్ లో వాట్ మన అప్లైన్ తో కమ్యూనికేట్ లో ఉండాలి. సార్ ఈరోజు ఒక మీటింగ్ చేద్దాం అనుకుంటారు, మీ అభిప్రాయం ఏంది అడగండి, నేను అడుగుతున్న అభిప్రాయం అడగండి. నచ్చకపోతే వదిలేస్తారా? ఇట్లా నచ్చకపోతే, ఎంతమంది నచ్చలేదని వదిలేస్తావు? ఎక్కడికి పోయి నీకు నచ్చడం వస్తాడు, నేను నచ్చలే, రేపు నీ కింద వచ్చి నీకు నచ్చడు, వాళ్ళతో కూడా ఇంతేనా? సారీ, ఆయనతో కూడా ఇంతేనా? నీ అప్లైన్ కూడా నచ్చడు, వాళ్ళతో కూడా ఇంతేనా? నచ్చకుండా ఎంతమందిని వదిలేస్తావు? నీ దగ్గర ఏముండదు. వదిలేయడం కాదు సార్, పట్టుకొని చూడు సార్, పట్టుకోను సార్, వస్తాయి మన ఆ వేలో. నేను ఒకటి చెప్పినా మీకు నచ్చలే, ఆ పాయింట్ ఆఫ్ నీకు నచ్చలే, మిగతా నచ్చినా కదా. నేను ఇది చెప్పిన, ఇది నచ్చలే నీకు, ఇది దీంట్లోనే నేను నచ్చలే, మిగతా దాంట్లో అరే నేనేమైనా తిరుగుతున్నానా, కోపడుతున్నానా, ఏమైనా బలవంతంగా చేస్తున్నానా? ఒక మాట చెప్తే ఆ విషయంలో నచ్చలే, దాన్ని డిలీట్ చేసి ఇగ్నోర్ చేసి సార్ దాని గురించి చెప్పొద్దు సార్, వెరీ గుడ్ సూపర్, మిగతా ఉన్నాయి కదా దాని గురించి మాట్లాడు. ఒక పాయింట్ నచ్చకుంటే అన్ని దాంట్లో వచ్చి నాకు సబ్జెక్ట్ లేదా, నాలెడ్జ్ లేదా? ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, మీ అప్లైన్ క్వశ్చన్ ఏంటి, డౌన్లైన్. ఎందుకంటే అందరం లీడర్లు కావాలి ఇక్కడ. ఫస్ట్ నమ్మకం నిలవడానికి వచ్చాం. లాస్ట్ ఫైనల్ సార్, కంపెనీ నమ్మకపో, ఎండి నమ్మకపో, ప్రోడక్ట్ నమ్మకో, అప్లైన్ వాళ్ళు ఎవరినే నమ్మకపో, కానీ నిన్ను నువ్వు నమ్ము. ఎక్కడ లేదు సక్సెస్, నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ముతున్నావు కదా, అలా అనుకునే చాలా మంది నన్ను నేను నమ్ముకుంటా అని రాంగ్ డైరెక్షన్ లో గెలిపించే వాళ్ళని కాకుండా వాళ్ళు నమ్ముకొని నన్నే నమ్ముకుంటున్నాని చాలా మంది ఫెయిల్యూర్ అవుతున్నాను సార్. బట్ ఇక్కడ అప్లైన్ నమ్మండి, డౌన్లైన్ నమ్మండి, ప్రోడక్ట్ నమ్మండి, కంపెనీ సిస్టమ్ నమ్మండి, అట్ ది సేమ్ టైం మనల్ని కూడా మనం నమ్మండి. అన్ని నమ్మకుండా నన్ను నేనే నమ్ముకుంటా, నా దారి రహదారి. ఏ దారిలో పోతావు సార్ నువ్వు? ఒకటి అప్లై చెప్పే సిస్టమ్ వారు, కంపెనీ పోయే సిస్టమ్ లేదు, అంటే డూప్లికేషన్ లేదు. నన్ను నేను నమ్ముకుంటా సార్, ఎవరి మాట అయినా నేను సీతమ్మ వద్దు సార్. నిన్ను నమ్ముకోవని ఓకే, కానీ కొంతమందితో నా కోఆర్డినేషన్ లో, రిలేషన్ లో మెయింటైన్ ఉండాలి కదా. లీడర్స్, నేను మాట్లాడే మాటలు ఎవరిని పర్సనల్ ఉద్దేశించి కాదు, నాకు నేను చెప్పుకుంటున్నది మీకు అర్థం చేపిస్తున్నా. లీడర్స్, దిస్ ఈస్
ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ మోటివేషన్ పర్పస్, రియలైజేషన్ పర్పస్. నేనేదో మిమ్మల్ని పర్సనల్గా కానీ మీరు నన్ను పర్సనల్ అవుతూ దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మై సెల్ఫ్ లాస్ట్ ఒక స్మాల్ వీడియో ఉంటుంది. ఈ వీడియో మీరు చూసిందా ఇంతకు ముందు? ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలా మంది చూసినా వదిలేయండి, బట్ ఈ వీడియో నేను మీకు చూపిస్తాను. కొత్తగా చూడండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? లాస్ట్ వీడియో చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. ఈ వీడియో చూసేటందుకు ఎంతమంది రెడీగా ఉన్నారో మీరందరూ ఒక్కసారి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. రైజ్ యువర్ హ్యాండ్స్. రైజ్ యువర్ హ్యాండ్స్. సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ. ఎస్, చాలా మంది ఈ వీడియో తెలుసు. సార్ నా వాయిస్ వినబడుతుందా మీకు? ఎనీవన్? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో ఆన్ చేస్తాను. ఆ వీడియోలో వచ్చే డైలాగులు కానీ కొటేషన్ మీకు రావు. వాళ్ళు చెప్తే వాళ్ళు వీడియో నేనేం నేర్చుకున్నా? అవునా కదా? సో నేను నేర్చుకున్నా ఈ వీడియోకు నా డైలాగ్స్, నా మాటలు, నా కొటేషన్స్, నా పవర్ఫుల్ సబ్జెక్ట్ నేను ఇవ్వాలనుకుంటున్నా. అందుకే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, నాకంటే దీనికి ఇంకా ప్రాక్టీస్ చేయలేదు నేను. సపోజ్ ఆన్ చేస్తాను, వీడియోలో మాటలు కూడా వస్తున్నాయా లేదా నా మాటలు వస్తున్నాయా వినపడి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ సౌండ్, వీడియో సౌండ్ మీకు వస్తుందా? సౌండ్ రావట్లేదు సార్. రావట్లేదు సార్. ఫ్రెండ్స్ ఈ వీడియో సౌండ్స్ మీకు వస్తుందా? సౌండ్ రావటం లేదు సార్. నా సౌండ్ వస్తుందా? నా మాటలు వస్తున్నాయా? ఎస్ వస్తున్నాయి. అంటే ఈ వీడియోలో వచ్చే రికార్డింగ్ సౌండ్ కాకుండా నా సౌండ్ ఇస్తా. అది కాకుండా నా సౌండ్ ఇస్తాను, మీరు కొద్దిగా ఫాలో అవ్వండి. చూడండి, నేను ఫాలో అవుతూ పోతుంటాను, మీరు వినండి శ్రద్ధగా. బట్ ఎక్కడన్నా సింక్ కాకుంటే నాకు ఒక్కసారి హాయ్ సార్ అని చెప్పినా అనుకో, మళ్ళీ రెడీ అవుతా. రెడీ, గెట్ రెడీ అనుకుంటామే. కానీ చూసి చాలా మంది, నేను అనుకుంటుంటా, నా బాధలు వింటుంటా, నేను ఏడుస్తుంటా, కానీ వాళ్ళు చూసి చాలా మంది వెళ్ళిపోతుంటారు. చాలా మంది వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, మీరు చూడండి, వెళ్ళిపోతుంటారు. ఎత్తారు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనము? ఒక్కసారి ఓపిక తెచ్చుకొని నాకు నేనే ఉన్నా, నాకు ఎవ్వరు రావాల్సిన అవసరం లేదని చేతనుంచుగా నా ప్రయత్నం నేను చేస్తూ పోతుంటే వాళ్ళ పరిస్థితులు ఏమన్నా తెలియదు, వాళ్ళు నాకు రావడానికి వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలియదు. అలాగ ప్రయత్నం చేస్తూ నేను కష్టాలు పాలవుతుంటే ఆ దేవుడు, ఆ భగవంతుడు ఆపదలో నన్ను కాపాడడానికి, నా గోల్ను చేరేవాళ్ళు ప్రశాంత్ సారు, రవి సార్ వాళ్ళు అందరూ నా టీంలోకి రావడానికి రెడీగా ఉన్నారు. నాకు తెలుసు నేను చేసే పని నేను చేస్తూ పోవాలి. ఇక్కడ మీరు ఎంతమంది మీ మీద నమ్మకంతో, అరే అప్లైన్ వస్తాడా, డౌన్ లైన్ వస్తాడా, వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా కాదు, మీ మీద మీ నమ్మకంతో చేస్తూ ఉండిపోతే ఆఫ్టర్ 1 year బయట కంపెనీ నుంచి చాలా మంది లీడర్స్ వస్తారు నిన్ను సక్సెస్ చేయడానికి, నిన్ను గెలిపించడానికి. 100% దేవుడికి మనం వదిలేం, యూనివర్స్కి వదిలేసాం. సక్సెస్ కావాలి, ₹1 కోటి కట్టాలని. సో ఆ విధంగా సక్సెస్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరే కానీ 3 నెలలు 6 నెలలు సంవత్సరం అయింది ఇన్కమ్ రాలేదు, ఎవరు డిసప్పాయింట్ కావద్దు. బట్ మీరు ప్లాన్, ప్రోటు, మోటివేషన్, మైండ్ సెట్ రెడీ చేసుకొని ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ, మీటింగ్ ట్రైనింగ్ అటెండ్ అవుతూ, అప్లైన్ సిస్టమ్ ఫాలో చేస్తూ, లీడర్ని క్రియేట్ చేస్తూ మీరు ముందుకు వెళ్తాండి. మీ టీంలోకి గొప్ప లీడర్ రాబోతున్నారు, వస్తున్నారు. మీరు సక్సెస్ అవుతున్నారు, మనం సక్సెస్ అవుతున్నాం. నేను సక్సెస్ అవుతున్నా, రెడీగా ఉన్నా, మీరు కూడా సక్సెస్ అవుతున్నా, రెడీగా ఉన్నారు. ఎంతమంది సక్సెస్ కావాలని కోరుకుంటున్నారో ఈ అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం చేస్తున్నా. అండ్ ఈ ట్రైనింగ్ కూడా మనందరికి అంకితం చేస్తూ క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ మ్యాగ్నెట్ పరశురామ్. నమస్తే. బ్యాక్ టు హోస్ట్ సార్.